మార్నింగ్. మీరైతే వెరీ గుడ్ మార్నింగ్ అంటారేమో అనుకున్నాను. గుడ్ మార్నింగ్. ఓకే. ప్రభు నామంలో ప్రియులైన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. యూపీఎఫ్ యవనస్తుల మధ్య వారు జరిగిస్తున్న ఈ ఘనమైన పరిచర్యలో చాలాసార్లు రావడానికి, వారితో కలిసి ఈ గొప్ప పరిచర్యలో పాలిపంపులు పొందడానికి దేవుడిచ్చిన మంచి అవకాశానికై నేను ప్రభువుని స్తుతిస్తూ, మరి ప్రేమతో నన్ను ఆహ్వానించిన క్రీస్తునందు సహోదరుడు శ్యామ్ సుకుమార్ గారికి, వారితో కలిసి ప్రయాసపడుతున్న సహోదరులందరికీ నేను వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. నాకంటే ముందుగా మరి స్థలంలో మీ ముందు నిలబడి ప్రభు యొక్క వాక్యంతో మీకు సేవ చేస్తూ ఉన్న అన్న జెన్నీ గారికి, అలాగనే సోదరులు ఎడ్వర్డ్ విలియమ్స్ గారికి నేను వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. మరి నా వంతుగా ఈ దినం మీ ముందు నిలబడే ఈ సమయాలను బట్టి నేను ప్రభువుకి స్తోత్రాలు చెల్లిస్తూ, యూపీఎఫ్ నాయకత్వానికి నేను కృతజ్ఞతలు చెల్లిస్తూ, మరి ఇప్పటికే చాలా వర్తమానాలు విని ఇంకా ముందున్న దినాల కొరకు సిద్ధపడుతున్న మీకు నా అభినందనలు తెలియచేస్తూ మీకు మరోసారి వందనాలు చెల్లిస్తున్నాను. మీ అందరికీ వందనాలు. నోటితో చెప్పరా? ఏమోనండి, తెలుగు భాష మాట్లాడే వాళ్ళకి తీసుకోవడమే కానీ ఇవ్వడం రాదట. తెలుగు మంద వందనాలకు ప్రతివందనాలు చెప్పడం సభ్యత అవుతుంది కదా, అందుకు అలాగన్నాను అన్నమాట. సరే, చక్కని అంశాన్ని దేవుడు ఈ 34వ యూత్ రిట్రీట్కి అనుగ్రహించారు. క్రైస్ట్ ఎలోన్ అనే కీలకమైన అంశాన్ని అన్న జెన్నీ క్రిస్టఫర్ గారు బైబిల్ స్టడీలోంచి, అలాగనే నిన్నని సోదరులు ఎడ్వర్డ్ గారు కొన్ని సందేశాలు మీకు చెప్పారు అని నేను విన్నాను. మరి నా వంతుగా నేను కూడా కొన్ని విషయాలు మీతో పంచుకోవాలి. మరి యూపీఎఫ్లో నేను ఇదివరకు చెప్పిన కొన్ని సందేశాలు, మరి నా వ్యక్తిగత సాక్ష్యం చాలా విపరీతంగా సర్క్యులేట్ అయిపోయింది. యూపీఎఫ్ వారు అలాగ దాన్ని సిద్ధపరిచారు. ఎక్కడ పోయినా వరంగల్ యూపీఎఫ్ వాళ్ళు రికార్డ్ చేసిన నా టెస్టిమోనీకి ఎక్కడంత డీటెయిల్గా చెప్పలేదు, ఇక్కడే చెప్పాను కనుక దాన్ని రికార్డ్ చేసి మన వాళ్ళు పొందుపరిచారు. ఆ రోజుల్లో అది చాలామందికి వెళ్ళిపోయింది. తర్వాత యవ్వనస్తుడైన ధనవంతుడైన అధికారి గురించి ఒక సందేశం చెప్పాను ఇప్పుడు. అది కూడా చాలా విస్తృతంగా ప్రజల మధ్యలోనికి దాన్ని మరి దేవుడు తీసుకుని వెళ్ళాడు. దానివల్ల మార్పు చెందిన వాళ్ళు చాలామంది యూపీఎఫ్లో పెట్టారండి. ఇది విని యవనస్తుడిగా నేను ప్రభువుని అంగీకరించాను, ప్రభువులో బలపరచబడ్డాను అనే సాక్ష్యాలు విన్నప్పుడు ప్రభువుకి వందనాలు చెల్లిస్తూ, యూపీఎఫ్ వారికి కూడా నేను ప్రభుకి స్తుతులు చెల్లించాను వారిని బట్టి. మరి ఈ 2 పూట్ల కూడా మీ మధ్య ఉండి, మరి క్రీస్తు మాత్రమే లేదంటే క్రీస్తే అనే ఈ అంశమునకు నా వంతుగా నేను కొన్ని విషయాలు మీతో పంచుకునే ప్రయత్నం చేస్తాను. బైబిల్లోంచి ఒక భాగాన్ని మనం చదువుకొని చిన్న ప్రార్థనతో మన ధ్యానాన్ని మనం ఆరంభిస్తాం. యోహాను సువార్త 4వ అధ్యాయం, యోహాను సువార్త 4వ అధ్యాయం 27వ వచనం నుండి
30వ వచనం వరకు మార్చి చదువుదాం. 27 నాది, 28 మీది, 29 నాది, 30 మీది. వంతులు సరిపోయాయి. కరెక్ట్గా వంతుల వారీగానే చదవండి. మీ వచనంలోకి నేను రాను, నా వచనంలోకి మీరు రాకండి, సరేనా? 27. ఇంతలో ఆయన శిష్యులు వచ్చి ఆయన స్త్రీతో మాటలాడుట చూచి ఆశ్చర్యపడిరి గాని నీకేమి కావాలనని అయినను ఈమెతో ఎందుకు మాటలాడుచున్నావని అయినను ఎవడనూ అడగలేదు. నా 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 దారిలోకి వస్తున్నారు, మీరు రాకూడదు. మీరు వచ్చి నేను చేసినవన్నీ నాతో చెప్పిన మనుషుని చూడుడి, ఈయన క్రీస్తు కాడా అని ఆ ఊరి వారితో చెప్పగా ప్రార్థన చేద్దాం. ప్రియమైన తండ్రి, మా దేశంలో వరంగల్ని కేంద్రంగా చేసుకుని తెలుగు భాష మాట్లాడే యవనస్తులతో పాటు అనేక ప్రాంతాల్లో ఉన్న యవనస్తుల కొరకు ప్రయాసపడుతూ పాటుపడుతున్న యూపీఎఫ్ను బట్టి మీకు వందనాలు, మీకు స్తోత్రాలు. వారి పరిచర్యను మీరు ఆశీర్వదించి అనేకులను ఈ పరిచర్య ద్వారా మీరు రక్షించి శిష్యులుగా చేసి, నాయకులుగా చేసి, సేవకులుగా మా దేశానికి మీరు అందిస్తున్న నీ ప్రేమ కొరకు మీకు కృతజ్ఞతలు. ఆ క్రమంలో మీరు అనుగ్రహించిన ఈ యవ్వనస్తుల సమావేశం కొరకై మీకు వందనాలు. ఇప్పటికే అన్న జెన్నీ క్రిస్టఫర్ గారిని, మా సోదరులు ఎడ్వర్డ్ విలియమ్స్ గారిని మీరు బలపరిచి మీరు వాడుకుంటూ వచ్చారు, మీకు స్తోత్రం. వారి ద్వారా మా ప్రియులు విన్న నీ వాక్యాల మనసులో ఉంచుకుని ఈ మధ్యాహ్నం నేను కూడా నా వంతుగా కొన్ని మాటలు మా తమ్ముళ్ళు చల్లాయిలతో పంచుకుంటూ ఉండగా ఈ సమయం ఆశీర్వాదకరంగా చేయమని, మాతో మాట్లాడమని, నేర్పించమని యేసుక్రీస్తు వారి ప్రశస్త నామంలోనే స్తోత్రాలు చెల్లించి అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, ఈ ప్రపంచంలో అనేకమైన విషయాలు అపోహకు లోనవుతున్నాయి. అపోహ అంటే వాస్తవం కానిది అది అనుకుంటున్నారన్నమాట, అపోహ పడుతున్నారు. అలా అపోహకు లోనైన అనేక విషయాలు ఉంటున్నా ప్రపంచంలో అధికంగా అపోహకు లోనవుతున్న విషయం యేసు క్రీస్తు, ఆయనతో స్థాపించబడిన క్రైస్తవ్యం. క్రీస్తు క్రైస్తవ్యం అపోహకు లోనైనంతగా ప్రపంచంలోకి ఏమీ అంత అపోహకు లోనైన విషయాలు లేవేమో అని చెప్పాల్సి ఉంటుంది. ఎందుకు మనుషులు క్రీస్తును గూర్చి, క్రైస్తవ్యాన్ని గూర్చి అపోహకు లోనయ్యారు అంటే వారు కొన్ని అపార్థాలు వినుండుంటారు. అపార్థం చేయబడినదే అపోహకు లోనవుతుంది. క్రీస్తును గూర్చి, క్రైస్తవ్యాన్ని గూర్చి అనేకమైన అపార్థాలు ముఖ్యంగా మన దేశంలో, మన రాష్ట్రంలో ఉన్నాయి. నా మట్టుకు నేను కూడా క్రీస్తును గూర్చి, క్రైస్తవ్యాన్ని గూర్చి కొన్ని అపార్థాలు విన్నాను. అది మనసులో బాగా నిండిపోయినాయి. యేసుక్రీస్తు అంటే విదేశీ దేవుడని, ఈ భారతదేశానికి అవసరం లేదని నేను విన్నాను. అది నా మనసులో చాలా కాలం ఉంది. తర్వాత క్రీస్తు, ఈ క్రైస్తవ్యం ఈ భారతదేశంలో ఎవరో తక్కువ జాతుల వారు నమ్ముకుంటారు, అందులోకి పోతుంటారు, పెద్ద కులంలో పుట్టి పెరిగిన వాడికి ఈ క్రీస్తు క్రైస్తవ్యం అవసరం లేదు అనేది కూడా చెప్పారు పైనున్న నాయకులు. అది కూడా మనసులో బాగా పట్టింది. తర్వాత క్రీస్తుని నమ్ముకొని క్రైస్తవ్యం చేసేవాళ్ళు వీళ్ళు మాంసాలు తింటారు, వీళ్ళది మాంసాహారపు మతం. నిజమే కదా, మనకు ముక్క లేకపోతే ముద్ద దిగదుగా.
కనుక వినండి, కొంచెం మాంసాలు తింటారు. యేసు ప్రభు నమ్మిన వాళ్ళు, క్రైస్తవ్యం చేసేవాళ్ళు, ఇది మాంసాహారుల మతం, శాకాహారులకు దీనితో పని లేదు అని చెప్పారు. 4వ తరగతి నుంచి డిగ్రీ వరకు ఒక క్లాసికల్ హిందూయిజం నేర్పించే ఆశ్రమంలో నేను పెరిగిన కారణం చేత ఈ 3 నా బుర్రకు బాగా ఎక్కాయి. అందుకనే క్రీస్తన్నా క్రైస్తవ్యమన్నా గిట్టేది కాదు. ఇదంతా అపార్థం చేసుకోవడమని తరువాత అర్థమైంది. కానీ నేను చాలా కాలం మీ వయసులో క్రీస్తును గూర్చిన, క్రైస్తవ్యాన్ని గూర్చిన అపార్థాలు లోపల చాలా నిండిపోయినాయి. సరే, అపోహకు లోనయ్యే విషయం ముందు అపార్థానికి లోనవుతుంది. ఎందుకింత అపార్థం చేసుకున్నారంటే అవగాహన లేక. ఏమండి, అవగాహన లేక. అవగాహన చేసుకుంటే అపార్థాలు ఎందుకు పుడతాయి? అపార్థం లేకపోతే అపోహలు ఎందుకు వస్తాయి? అవగాహన చేసుకోలేదు. దగ్గరికి వచ్చి పరిశోధన చేస్తే కదా, పరిశీలిస్తేనే కదా మనకు ఏమంటే అవగాహన వచ్చేది. కనుక అవగాహన లేని కారణం చేత అపార్థాలు, అపార్థాలు వచ్చిన కారణం చేత అపోహలు. సరే, మరి అవగాహన ఎందుకు అవ్వలేదు అని అంటే అర్థమై చావలేదు. అర్థం కానిది అవగాహనగా రాదు. ఈ ప్రపంచంలో చాలామందికి క్రీస్తు అర్థం కాలేదు, క్రైస్తవ్యమో అర్థం కాలేదు. ఆ కారణం చేతనే క్రీస్తుకు, క్రైస్తవ్యానికి మనం దూరంగా బ్రతకడమే న్యాయం అని అనుకునేవారు ప్రపంచంలో చాలామంది ఉన్నారు. అందులో భారతీయులు చాలా అధిక శాతమే ఉన్నారు. సరే, ఎందుకంటే వీళ్ళకి అర్థం కాలేదు అని అంటే వీరు దాని గురించి ఆలోచించలేదు గనక. ఆలోచించడానికి కొంచెం మనసు పెడితే ఏదైనా కొంచెం అర్థమై చచ్చేదేమో. అసలు ఆలోచించడానికే మన సమయం ఇవ్వం కదా. ఈ సృష్టిని చేసిన దేవుడు ఆలోచించేవాడు, ఆయనలో రీజనింగ్ ఉంది. అందుకని తను చేసిన సృష్టిని చూసి ఆయన అన్నాడు, ఇది మంచిదిగా ఉంది లేక ఇది మంచిదిగా లేదు అన్నాడు. ఆలోచన లేని వాళ్ళు మంచిది, మంచిదిగా లేదు, చెడుది అని చెప్పలేరు. ఆలోచించేవారే చెప్పగలరు. ఈ భూమిని, ఆకాశాన్ని, వాటిలో మన సమస్తాన్ని చేసిన దేవుడు హేతుబద్ధంగా ఆలోచించేవాడు. తన పోలికలో, తన స్వరూపములో నిన్ను నన్ను చేసినప్పుడు ఆలోచించగల సామర్థ్యం ఇచ్చే మనల్ని చేశాడు. కానీ మనమే ఆలోచించాం. ప్రియులారా, ఆలోచిస్తే అర్థమైపోతుంది. అర్థమైతే అవగాహనకు వచ్చుద్ది. అవగాహనకు వస్తే అపార్థాలు తొలగిపోతాయి. అపార్థాలు తొలగిపోతే అపోహలు ఎగిరిపోతాయి. ఈ లైన్ కొంచెం మీ మనసులో పడినివ్వండి. ఈ రోజున క్రీస్తుని గూర్చి, క్రైస్తవ్యాన్ని గూర్చి మనుషులు ఆలోచించడానికి ఇష్టపడడం లేదు. అంతెందుకండి, ఒక గ్రామంలోకి వెళ్ళి చెబుతాము 2 మాటలు అంటే, ఏయ్ మా గ్రామానికి మీరు రావద్దు అంటున్నారు. ఎందుకనంటే వారు ఆలోచిస్తే మారిపోతారని వీళ్ళకే తెలుసు మళ్ళీ. అందుకనే వాళ్ళకి వినే ప్రయత్నం చేయనీయకూడదు, ఆలోచించే ప్రయత్నం చేయనీయకూడదు. వారు అవగాహనకు వస్తే మన మతం బలహీనమైపోద్ది, వాళ్ళ మతం బలమెక్కిపోద్దని ఏదో తప్పుడు ఆలోచన కలిగి మనుషులు ఇలా ప్రవర్తిస్తూ ఉండడం చాలా దురదృష్టకరం. తమ్ముళ్ళు వింటున్నారా లేదా? ఏం చెప్పాను ఇప్పుడు? నువ్వు ఆలోచిస్తే నువ్వు అవగాహనకు వస్తావు. నీకు అవగాహన కలిగితే అది మధ్యలో అర్థమవుతుంది. అర్థమైతే నీకు అవగాహనకు వస్తావు. అవగాహన వస్తే అపార్థాలు ఎగిరిపోతాయి. అపార్థాలు ఎగిరిపోతే అపోహలు తొలగిపోతాయి. మరి గతించిన 2 దినాలుగా అన్నయ్యలు క్రీస్తు ఎవరో మీతో మాట్లాడుతూ వచ్చారు. క్రైస్తవ్యం అంటే ఏంటో మీకు చెబుతూ వచ్చారు. నా వంతుగా నేను కూడా చెప్పాలనుకుంటున్నాను. సరే, ఇక్కడ దాదాపు చాలామంది ఇక్కడ కూర్చున్నాం. ఇదివరకే యేసు ప్రభు నమ్మిన తమ్ముళ్ళను, చెల్లాయిల్ని అడిగినామనుకోండి, యేసు అంటే ఏంటి, క్రైస్తవ్యం అంటే ఏంటి అని అడిగితే, నమ్మి ప్రభుని వెంబడించిన ఒక 100 మంది ఉన్నా వీళ్ళ దగ్గర నుంచి 100 జవాబులు వస్తాయి. అసలు ఎరిగినటువంటి మీ దగ్గరే ఇతిమిద్దంగా ఖచ్చితమైన ఒకే సమాధానం రాకపోతే మరి వెలుపల ఉన్నవారు అర్థం చేసుకోలేదు, అపార్థాలు పెట్టుకున్నారు, అపోహ లోనయ్యారు అని అంటే మన వాళ్ళ గురించి ఏమీ బాధపడకూడదు. వాళ్ళు అలా అపోహల్లో ఉండడం న్యాయమే, వాళ్ళు అపార్థం చేసుకోవడం న్యాయమే.
వారు అవగాహన పొందకపోవడము న్యాయమే, వారికి అర్థం కాకపోవడము న్యాయమే. ఎందుకంటే ఆలోచించే పని వాళ్ళు చేయలేదు కనుక. అన్నీ చేశాము అని చెప్పుకున్న మనమే ఒక 150 మంది ఉంటే 150 జవాబులు వస్తే బయట వాళ్ళు అలా ఉండడంలో తప్పేంటి అని అనిపిస్తుంది. సరే, మీ సంగతి ఏంటో నా సంగతి ఏంటో అందరి సంగతులు పక్కన పెట్టి క్రీస్తును నమ్ముకోవడం అంటే ఏంటో బైబిల్ ఇచ్చే ఒక చిన్న డెఫినేషన్ మీకు చూపించి తర్వాత నేను ముందుకు వెళతాను. చూడండి, రోమీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 4వ వచనం. నేను ప్రతి రెఫరెన్స్ 2 సార్లు చెప్తాను, అది నాకున్న అలవాటు. మీరు రాసుకోవడానికి అనువుగా ఉంటుంది, మళ్ళీ బైబిల్ తెరిచి చూడడానికి కూడా వీలు పడుతుంది. రోమాపత్రిక 7వ అధ్యాయం 4వ వచనం. కావున నా సహోదరులారా, మనము దేవుని కొరకు ఫలమును ఫలించున్నట్లు మృతులలో నుండి లేపబడిన క్రీస్తు అను వేరొకని చేరుటకై మీరును ఆయన శరీరం ద్వారా ధర్మశాస్త్రం విషయమై మృతులు అయితిరి అని రాసి ఉంది. క్రీస్తుని వెంబడించడం ఏమండి, క్రీస్తుని నమ్ముకోవటం ఏమిటి అని అంటే, మనము దేవుని కొరకు ఫలమును ఫలించినట్లు మృతులలో నుంచి లేచిన యేసుక్రీస్తు దగ్గర రావడమే క్రైస్తవ్యం చేయటమట. ఈ క్రీస్తు మనలను ఫలించే వ్యక్తులుగా మార్చేవాడు, ఆయన మృతుల్లోంచి లేచినవాడు అనేది మరో మాట. ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. క్రైస్తవ్యం అంటే ఏంటబ్బాయ్ అంటే నల్లట్ట ఎర్రంచు పుస్తకం పట్టుకొని చర్చకు పోయేది కాదు క్రైస్తవ్యం. వింటున్నారా లేదా? క్రైస్తవ్యం అంటే ఒక పాట పాడేది కాదు, ఒక కార్యక్రమం చేసేది కాదు. క్రైస్తవ్యం అంటే మనము దేవుని కొరకు ఫలమును ఫలించినట్లు మృతులలో నుంచి లేపబడిన క్రీస్తు అనే వేరొక పురుషుని దగ్గరే వెళ్ళడం. వేరొక పురుషుడు అంటే ఇంతకుముందు ఒక పురుషుడు ఉన్నాడు లేండి, వాని పేరే ప్రాచీన పురుషుడు. దానిని బైబిల్ భాషలో ప్రాచీన స్వభావం. దాని కింద మనమంతా బతికాం. దీని కులము, జాతి, మతము, ప్రాంతం అనే తేడా లేకుండా మనందరికీ వింటున్నారా, మన ప్రాచీన పురుషుడు ఒకడు ఉన్నాడు. మోటు భాషలో చెప్పాలంటే మన ప్రాచీన మొగుడొకడు ఉన్నాడు మనకి. వాడు ఎట్లాంటి వాడో తెలుసా? మనం చెయ్యాలనుకున్న మంచి పని చెయ్యనీయుడు, మనం చెయ్యాలి అనుకున్న మంచి పని చెయ్యనీయుడు, మనం చేయకూడదు అనుకున్న పాడు పనిని చేయించేస్తూ ఉంటాడు. అదే మన ప్రాచీన స్వభావం. దీని గురించి ఇదే పౌలు అన్నాడు. రోమాపత్రిక 7వ అధ్యాయం 18వ వచనంలో ఇలా రాస్తుంది. రోమాపత్రిక 7:18 చూడండి. నా యందు అనగా నా శరీరమందు మంచిదేది నివసింపదని నేను ఎరుగుదును, మేలేంది చెయ్యవలనన్న కోరిక నాకు కలుగుచున్నది కానీ దాన్ని చెయ్యుట నాకు కలగడం లేదు. నేను చెయ్యగోరు మేలు చెయ్యలేక చెయ్యకూడని కీడు నేను చేస్తున్నాను అన్నాడు. ఈ బాధ ఎంత ఎక్కువైందంటే చూడండి, 24వ వచనంలో ఎలా బాధపడుతున్నాడో ఆయన. అయ్యో, నేనింత దౌర్భాగ్యుడను, ఇట్టి మరణమునకు లోనగు శరీరము నుంచి నన్ను ఎవరు విడిపిస్తారు అన్నాడు. తమ్ముళ్ళు, చెల్లాయిలు వినండి, మన ప్రాచీన పురుషుడు, మన ప్రాచీన స్వభావం కింద మనం ఉన్నప్పుడు చెయ్యగోరు మేలు చెయ్యలేక చెయ్యకూడని కీడే చేసే ఒక బలహీనత కింద మనం ఉన్నాం. దీనికి ఏ కులము, జాతి, ప్రాంతం అని వ్యత్యాసం లేకుండా ప్రతివాడు ఈ బలహీనతలో ఉన్నవాడే. ఇదే ప్రాచీన పురుషుని కింద ఉండడం అంటే. వాడిని వదులుకొని యేసుక్రీస్తు అనే వేరొక పురుషుని చేరుకొని, నూతన పురుషుని చేరుకొని మనం దేవుని కొరకు ఫలమును ఫలించాలట. ఈ సత్యాన్ని మీకు నేను వివరించడానికి యోహాను సువార్త 4వ అధ్యాయంలో ఒక ఆమె జీవితాన్ని మీ ముందు పెట్టాలి అనుకుంటున్నాను. ఆమె జీవితాన్ని గురించి చెబుతూనే క్రీస్తు ఏంటో చెప్తాను, ఆయన నమ్ముకోవడం ఏంటో చెప్తాను, తద్వారా ఫలించే అనుభవం ఏంటో మీతో చెబుతాను. ఆమె మరి ఎవరో కాదు, సమరయ స్త్రీ. సమరయులు అంటే సంకర జాతి ప్రజలన్నమాట. వాళ్ళు సంపూర్ణంగా, వింటున్నారా ఈ మాట, సంపూర్ణంగా వారు ఇశ్రాయేలీలు కాదు. అలాగని చెప్పి వింటున్నారా, వారేమో ఏమండి అటువైపు అన్యులు కాదు. అటు అశ్షూరీయులు, ఇటు ఇశ్రాయేలీలు, వారు కలిసి దాంపత్యం చేస్తే పుట్టిన సంకర జాతి సమరయ జాతి. తమ్ముళ్ళు వింటున్నారా? అటువంటి జాతిలో ఈ అమ్మ పుట్టింది. ఆ జాతిలో పుట్టడానికి ఆమెను కోరుకొని పుట్టిందా?
ఆమెను తప్పు అనడానికి. ఆమెను కోరుకుని పుట్టలేదు, దేవుడు ఆ జాతిలో ఆమెకు జన్మనిచ్చినాడు. ఆమె జన్మము గురించి మనమే మాట్లాడనక్కర్లేదు, కానీ ఆమె బ్రతికిన బ్రతుకుంది చూశారు, ఆమె జీవించిన జీవితం ముందు చూశారు. భలే భయంకరమైన పాడు జీవితం. 5 భర్తలు మార్చిందంట. ఎవరితోనూ తన జీవితం చక్కబరచబడలేదు. ఇప్పుడేమో మరొకడున్నాడు, వాడు కూడా ఆమెకి చెందినోడు కాదట, ఎవరో అమ్మకి చెందినోడు పడేసుకుంది దుర్మార్గురాలు. వింటున్నారా లేదా? ఇలాంటి ఆవిడ గురించి ఏమనాలంటే పాప ప్రవాహంలో కొట్టుకుపోతుంది ఈ సహోదరి. ఇలాంటి ఆమెను చూసి ఏమంటాము? చెడిపోయింది, కులట, లేదనుకుంటే వేశ్య. ఏమండి, ఇలాంటి దాన్ని ముఖం చూడడమే పాపం అంటాం మనం. అంత అసహించుకుంటాం అలాంటి వ్యక్తిని. 5 మార్చిందిరా, ఇప్పుడు ఎవడో ఒకడు ఉన్నాడు, వీడు కూడా ఆమె చెందినోడు కాడు, ఎవరో అమ్మగా చెందినోడు లాగేసుకుంది దుర్మార్గురాలని. దీని ముఖం చూస్తేనే నష్టం అని అనుకోము. అలాంటి ఆమె జీవితాన్ని ఇప్పుడు మీ ముందు పెట్టి క్రీస్తును, క్రైస్తవ్యాన్ని గురించి చెప్పబోతున్నాను. అదేంటన్నా, ఇంత మంచి విషయం చెప్పడానికి సమరయ స్త్రీయే నీకు దొరికిందా అని మీరు అంటారేమో. పాపంలో కొట్టుకుని పోతున్న ఈవిడే నీకు దొరికిందా క్రీస్తుని గురించి, క్రైస్తవ్యాన్ని గురించి చెప్పడానికి అని మీరు అంటారేమో. నేను ఒక విషయం చెప్పనా? నేను ఇప్పుడు సమరయ స్త్రీ గురించి ఏదైతే చెప్పబోతున్నానో ఆ విషయాలన్నీ ఒక నిలువుటద్దంలా చేసుకొని మీరు ఇంటికి తీసుకెళ్ళి సమరయ స్త్రీ జీవితాన్ని, అద్దాన్ని అలా గోడకు తగిలించి ఆ అద్దంలో నీ బ్రతుకు చూసుకుంటే నీకంటే ఆవిడే బాగుంటుంది, నాకంటే కూడా ఆవిడే బాగుంటుంది. అందుకని ఆమెను కించపరచొద్దు, తక్కువ చేయొద్దు. కానీ అలాంటి ఆవిడ పట్టుకొని క్రీస్తుని గురించి, క్రైస్తవ్యాన్ని గురించి వివరించాలా అని మీరు అనుకోవద్దు. కనుక ఆమెనే ఉదాహరణగా పెట్టుకొని వినండి ప్రియులారా, నేను క్రీస్తును, క్రైస్తవ్యాన్ని వివరించే చిన్న ప్రయత్నం చేయబోతున్నాను. శ్రద్ధగా మీరు ఆలకించండి. 3 విషయాలు చెప్తాను ఈవిడ గురించి. మొదటి విషయం ఏం చెప్పబోతున్నానంటే, దేవుని ప్రత్యక్షత పొందిన స్త్రీ. చలాయిలు వింటున్నారా? దేవుని ప్రత్యక్షతను పొందిన స్త్రీ. ఎలాగ దేవుని ప్రత్యక్షత ఆమె ముందుకొచ్చిందో, ఎలాగ ప్రత్యక్షతను పొందిందో తర్వాత వివరిస్తాను. 2వ సంగతి, దేవునికి ప్రతిస్పందించిన స్త్రీ. ప్రత్యక్షత పొందడం గొప్ప కాదు, ప్రతిస్పందించడమే గొప్ప. కొంతమంది వాక్యం అలాగ కూర్చొని దెమ్మకొక్కులాగా వింటుంటారు మనోళ్ళు, ఏమీ స్పందన ఉండదు, వైబ్రేషన్స్ ఉండవు. కొంతమంది తమ్ముళ్ళు ఉంటారే, పొలాల్లో కొలత వేసుకోవడానికి పెట్టిన నల్లటి రోల్లాగా ఏం వైబ్రేషన్స్ ఉండవు, దెమ్మకొక్కలా కూర్చుంటాడు మా తమ్ముడు. ఒక విషయం మీతో చెప్పనా, వినండి. గాలున్న బంతిని గోడకేసి కొట్టామనుకోండి, ఉంటుందా మళ్ళీ వస్తుందా? వస్తుంది. దాన్ని స్పందించడం వచ్చు, లోపల గాలి ఉంది కనుక స్పందిస్తుంది. ఒక పేడను తీసుకొచ్చి గోడకేసి కొట్టామనుకోండి, వస్తుందా? అక్కడ అంటుకుంటుందా? చెప్పరే. ఏం మళ్ళీ ఎందుకు రాలేదు? అది లోపల గాలి లేదు, అది స్పందించలేదు. కొంతమంది బంతిలాగా దేవుని వాక్యం మీదకు వస్తుంటే స్పందిస్తారు. కొంతమంది పేడముద్ద మనుషులు ఉంటారే, పేడముద్ద మనుషులు, ఏం స్పందన ఉండదు. యూత్ మీటింగ్కి వెళ్ళావరా తమ్మి? వెళ్ళాను. విన్నావా? విన్నాను. మరి ఏం తీసుకున్నావు నిర్ణయం? ఏముంటుంది? మరి దేనికిరా పోయావు? 4 రోజులు కూర్చున్నావు అక్కడ, ఇంత కష్టపడి వెళ్ళావు, ఏం జరిగింది అక్కడ అంటే, ఏం జరిగిందంటే వాక్యం చెప్పేవాళ్ళు చెప్పుకుపోయారు, భోజనం పెట్టారు, తినే నేను బుక్కాను అంతే. ఇంతకంటే ఏముంటుంది చెప్పడానికి? వీడికి ఏదైనా ఒక విషయం వింటున్నప్పుడు మనలో కదలికలు జరగాలి, వైబ్రేషన్ రావాలి. నువ్వు ఆలోచిస్తూ ఉంటే నీ లోపల తప్పక వైబ్రేషన్స్ వస్తాయి. నువ్వేమి ఆలోచించడంలో సోమరదానివైతే, నువ్వు ఆలోచించే విషయంలో సోమరుడివైతే నీ దగ్గర ఏ కదలికలు రావు. ఎలా వచ్చావో అలాగే పోతావు అన్నట్టు ఇక్కడి నుంచి. అట్లా ఉండకూడదని యూపీఎఫ్ వారి కోరిక, నా కోరిక, జన్నన్న కోరిక, ఎవరి కోరికైనా అదే. ఎలా వచ్చావో అలా వెళ్ళకూడదు. నీ దశ, నీ దిశ 2 మారిక్కడి నుంచి పోవాలి. తమ్ముళ్ళు అర్థమవుతున్నదా? కనుక దేవునికి ప్రతిస్పందించిన స్త్రీ ఎలా ప్రతిస్పందించిందో తర్వాత చెప్తాను. 3వ సంగతి ఏంటనంటే, వింటున్నారు కదూ, దేవుని కొరకు ఫలించిన స్త్రీ, అది 3వ చెప్తాను. దైవుని ప్రత్యక్షత పొందిన స్త్రీ, దేవునికి ప్రతిస్పందించిన స్త్రీ, దేవుని కొరకు ఫలించిన స్త్రీ. అయిపోయింది ఈ 3 ముక్కలతో. అంటే ప్రసంగం అయ్యిందనుకోకండి, ఇప్పుడు మొదలెడతా.
ఏమండి 3 విషయాలు డీటెయిల్గా చెప్పే ప్రయత్నం చేస్తాం. సరే, మొదటి విషయం ఏంటనంటే దేవుని ప్రత్యక్షత పొందిన స్త్రీ. ఏమి ప్రత్యక్షత పొందింది ఆమె? వరుసగా చూపిస్తాను రండి. యోహాను సువార్త 4వ అధ్యాయం ఇలా వ్రాసి ఉంది చూడండి. 7వ వచనం ఇలా ఉంది. యోహాను సువార్త 4:7. యోహాను సువార్త అట్లా పట్టుకోండి చాలు, ఎక్కువ విషయాలు ఇక్కడే చూపిస్తా. 4:7 చూడండి. సమరయ స్త్రీ ఒకతే నీళ్లు చేదుకొనుటకక్కడికి రాగా యేసు నాకు దాహమునికిమ్మని ఆమెను అడిగాను. అమ్మ, దాహమేస్తున్నది, కొంచెం నీళ్ళు ఇస్తారా అని అడిగాడు. వినండి, దాహం ఎవరికి వేస్తుంది అంటే మనిషికి వేస్తుంది. దాహం ఎవరికి వేస్తుందంటే నీలాంటి నాలాంటి అలసిపోయిన మనుషులకు వేస్తుంది. అయితే ఈయన మనిషేనా? ఓఎస్ మనిషే, కానీ ఉత్తి మనిషి అనుకుంటే పొరపాటే. ఎవరి యేసు? చదువుతున్నాను చూడండి. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం. ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. వినండి, నిత్యత్వ భూతకాలములోనే వాక్యము అని పిలువబడిన ఈ వ్యక్తి, అది యోహాను సువార్త 1వ అధ్యాయం 14వ వచనం చూడండి. ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనం ఆయన మహిమను కనుగొంటివి అని రాసి ఉంది. ఎవరండి ఈయన అంటే ఉత్తి నరుడు కాదు. ఆయన జగత్పునాది వేయబడకపోరమే నిత్యత్వ భూతకాలములోనే వాక్యం శబ్దం అని అనబడిన వాడు కన్యమర్య పట్టలో 2000 సంవత్సరాల కిందట ఆయన శరీరమును తీసుకొని ఆయన మనుషుల మధ్యలోనికి వచ్చినవాడు. అంటే ఆయన దేవుడు, అలాగనే ఆయన నరుడు, ఆయన దైవనరుడు. చలాయిలు తమ్ముళ్ళు వినండి, విషయం చెప్తాను. ఒక ఇరు వర్గాల మధ్య కొట్లాట వచ్చిందనుకోండి, ఆ ఇరు వర్గాల మధ్య సమాధానపరచాలి అని అంటే మధ్యలోకి వచ్చేవాడు ఒక వర్గానికి చెందినోడు సరిపోతాడా? సరే, ఇలా చెప్పనివ్వండి. జనగామలో ఒక ఆయనకి నాకు దెబ్బలాట వచ్చింది. దెబ్బలాట రాగానే ఎవడో మధ్యలోకి వచ్చి, మా జనగామ ఆయన ఎంత మంచోడో, శ్రీకాకుళమోడు నువ్వే చెడ్డోడివి అన్నాడు. నేను అన్నాను, సార్ నేను చెడ్డోడిని, ఆయన మంచోడు అని అంటున్నారు, ఇంతగా మీరు ఎవరండి అన్నాను. ఈడు బావమర్దుని అవుతానండి అన్నాడు. ఓహో, అదే కథ. వాడి బావమర్దు కనుక వాడు మంచోడు, నేను చెడ్డోడిని అంటావా? పెద్ద మనిషి వచ్చేవలావయ్యప్ప అన్నాను. పోయాడు. ఈలోగా నేను ఎవరికో ఫోన్ చేశాను, మాకు ఆయన వచ్చాడు. ఈ జనగామ ఆయనతో అంటున్నాడు, ఏమండి మా స్వామి చాలా మంచోడండి, ఏదైనా నేరం ఉంటే నీ దగ్గర ఉంటుందండి, మావాడు ఎప్పుడూ తప్పు చేయడండి అన్నాడు. వెంటనన్నాడు, ఇంతకు నువ్వెవరవయ్యా, ఏ ఊరు నీది అన్నాడు. మాది శ్రీకాకుళమేనండి, ఈ స్వామికి బావమర్దునవుతానండి అన్నాడు. ఈయన వచ్చేవలవయ్య పెద్ద మనిషివి, వాడి బావమర్దువు కాబట్టి వాడు మంచోడు, నేను చెడ్డోండి అంట, పో ఎక్కడి నుంచి అన్నాడు. ఇప్పుడు మా ఇద్దరి మధ్య వచ్చిన పొట్లాటలో సమాధానపరచడానికి మధ్యలోకి వచ్చిన వాడు జనగామైన బావమర్ది పనికిరాడు. ఏం మాట్లాడరే? స్వామి బావమర్ది పనికిరాడు. ఏ ఒక వర్గానికి చెందినవాడు మధ్యవర్తిగా పనికిరాడు, ఇరు వర్గాలకు చెందినవాడై ఉండాలి. ఇప్పుడు దేవునికి నరులకి మధ్య పొట్లాటుంది. మీరు అనొచ్చు, అన్నా జనగా మీటింగ్లోకి వచ్చున్నాం, దేవునికి మాకు పొట్లాట ఉందా? దేవుణ్ణి ఎప్పుడైనా కొట్టానా నేను? దేవుణ్ణి ఎప్పుడైనా తిట్టానా నేను? దేవుని దగ్గర లాక్కున్నా నేను? దేవునికి నాకేముందన్నా శత్రుత్వం అని మీరంటే చెప్పనొక విషయం, దేవునికి మనకు శత్రుత్వానికి కారణం దేవుని గుణలక్షణాలకు భిన్నమైన లక్షణాలతో బతకడమే దేవునితో శత్రుత్వం. ఎనీథింగ్ దట్ కాంట్రడిక్ట్స్ విత్ గాడ్స్ యాట్రిబ్యూట్స్ ఈ సిన్ అన్నాడు ఒక ఆయన. దేవుని గుణలక్షణాలకు భిన్నమైన లక్షణాలు కలిగి ఉండడమే పాపం. ఇలా చెప్పనివ్వండి, దేవునిలో ప్రేమ ఉంది, మన దగ్గర ఏముంటుంది? దుర్మార్గత ఉంటుంది. దేవునిలో సత్యం ఉంటుంది, మన దగ్గర ఏముంటాయి చెప్పమంటారా? అవసరానికి అనవసరానికి బోల్డన్ని అబద్ధాలు ఉంటాయి. దేవుని దగ్గరేమో పరిశుద్ధత ఉంటుంది, మన దగ్గరేమో అపవిత్రత ఉంటుంది. దేవుని దగ్గరేమో నమ్మకత్వం ఉంటుంది, మన దగ్గరేమో అపనమ్మకత్వం ఉంటుంది. దేవుని దగ్గర న్యాయం ఉంటుంది, మన దగ్గరేమో అన్యాయం ఉంటుంది. దేవుని దగ్గర నీతి ఉంటుంది, మన దగ్గర దుర్నీతి ఉంటుంది. ఈ రెండు కలిసి ఉండగలుగుతాయో చెప్పండి? ప్రేమ దుర్మార్గం కలిసి ఉండగలవా? సత్యమో అసత్యమో కలిసి ఉండగలవా? నమ్మకత్వం అపనమ్మకత్వం కలిసి ఉంటాయా? పరిశుద్ధత అపవిత్రత కలిసి ఉంటాయా? అన్యాయము అన్యాయం కలిసి ఉంటాయా? నీతి దుర్నీతి కలిసి ఉంటాయా? కుదరదు. ఈ రెండు కలిసి ఉండడానికి వీల్లేదు.
మన దగ్గర ఉండవలసినవన్నీ పాడివి మన దగ్గర ఉన్నాయి, దేవుని దగ్గర ఉండవలసిన మంచివన్నీ దేవుని దగ్గర ఉన్నాయి. ఇప్పుడు దేవునికి మనకు శత్రుత్వానికి మనమేదో పాపం చేశాము కాబట్టి దేవునితో శత్రుత్వం కాదు, కానీ దేవుని గుణలక్షణాలకు భిన్నమైన లక్షణాలతో బతుకుతున్నామే, అందుకు దేవునికి మనకు శత్రుత్వం ఉంది. ఎవడొచ్చి కలుపుతాడు? ఇందాక మీరు చూశారు కదా, జనగామాయన బామర్ది పనికి రాలేదు చెప్పరే, ఈ శ్రీకాకుళం ఆయన బామర్ది పనికి రాలేదు. మధ్యలోనికి ఎవరు రావాలంటే జనగామాయన తెలిసిన ఆయన, ఈ శ్రీకాకుళం వాడు తెలిసిన ఆయన, ఏ శామ్యుల్ సుకుమారో మధ్యలోకి రావాలి. అర్థమైందా? వచ్చి చావాలి, చావకపోతే కుదరదు. ఇలా మీకు అర్థమయ్యేలా చెప్తాను. చార్లెస్ రైరీ అనే ఒక థియోలాజియన్, ఒక వేదాంత పండితుడు ఇలా ఊహించి ఒక స్టోరీ చెప్పాడు. ఆ స్టోరీ మీతో చెప్తాను. ఈ స్టోరీ నాది కాదు, బైబిల్ ఎక్కడుందో నడక్కండి, బైబిల్ సత్యమే. ఆయన ఒక కథానిక రూపంలో ఆయన చెప్పింది మీతో చెప్తున్నాను. ఊహించి చెప్పాడు ఆయన. పరలోకములో ఏమి సృష్టించబడక మునిపే పరలోకములో దేవునిలో ఒక సంభాషణ జరుగుతున్నదట. దీన్ని గాడ్ హెడ్ డిస్కషన్ అన్నారు, దీన్ని డివైన్ డిక్రీ అని అంటారు సిద్ధాంతం. సరే, దేవునిలో సంభాషణ జరుగుతుంటేను మనం సృష్టిని చేస్తాం, తర్వాత మనుషులను చేస్తాం, వీళ్ళేమో పాపం చేస్తారు, ఈ పాపలతో మనం కలిసి ఉండలేం, కానీ వాళ్ళు మనం కలిసి ఉండాలిగా, మన పోలిక మన స్వరూపంలో చేయబడిన ఆ మనుషులతో కలిసి ఉండాలి కదా. ఇప్పుడు మనుషులు పాపం చేస్తే వాళ్ళని మనం కలపడానికి ఎవరు వెళ్తారు అన్న సంభాషణ జరుగుతుంటే మధ్యలోనిగా గబ్రియేలు వచ్చాడట. దేవా, మనుషులకి నీకు వైరుధ్యం ఉంటే నేను నిన్ను మనుషులను కలపడానికి పోతాను అన్నాడట. మంచిది గబ్రియేల్. సరే, మనుషులు సృష్టించబడ్డారనుకుందాం. దేవుని వద్ద నుంచి గబ్రియేలు వచ్చాడు. ఎక్కడికి? ఏంటర్రా ఎక్కడున్నారు మీరు? మనుషుల మధ్యలోకి వచ్చాడు. సరే, జనగామ మన యూత్ మీటింగ్కే వచ్చినాడు అనుకుందాం. ఇప్పుడు గబ్రియేలుతో మాట్లాడదాం. మీరెవరు మాట్లాడకండి, మీకు మైక్ ఇవ్వలేదుగా, నాకు ఇచ్చారు, నేనే మాట్లాడతాను, మీరు వినండి. గబ్రియేల్ లోపలికి వస్తున్నాడు. హే, ఎవరండి మీరు, మా మధ్యలోకి వచ్చారు అన్నాను. నా పేరు గబ్రియేల్ అంటారండి, నేను పరలోకం నుంచి వచ్చానండి, దేవునికి మీకు శత్రుత్వం ఉందండి, దేవుణ్ణి మిమ్మల్ని సమాధానపరచడానికి వచ్చానండి అన్నాడు. మంచిది గబ్రియేల్ గారు, చాలా గొప్ప పని మీదే వచ్చారు, సంతోషం. దేవుని గురించి తెలుసా నీకు అన్నాను. తెలియడం ఏంటండి, ఆయన సముఖం ఉందన్నటువంటి ప్రధాన దూతల్లో నేను ఒక దేవదూతనండి, నా పేరు గబ్రియేల్ అన్నాడు. మంచిది గబ్రియేల్ గారు, చాలా సంతోషమే. మరి మా గురించి మీకు తెలుసా అన్నాను. మీ గురించి తెలియాలా? అడగండి, చెప్తాను ఏం తెలియాలో అన్నాడు. ఏం లేదు గబ్రియేల్ గారు, మేము బాగా తింటాం. ఉదయం ఏమో 12 ఇడ్లీలు వేస్తాం, మధ్యాహ్నం ఏమో ½ కేజీ బియ్యం ప్లేట్లో వేస్తే లేపేస్తాం, మళ్ళీ సాయంత్రం ఏమో 1/4 కేజీ పకోడీ తింటాం, చెంబుడు కాఫీ తాగుతాం, మళ్ళీ రాత్రికి మా నచ్చిన కూర ఉంటే ప్లేట్లో మరొక 1/4 కేజీ అన్నా లేపేస్తాం. మేము బాగా తింటాం గబ్రియేల్ గారు, నువ్వు తింటావా అన్నాను. అదేం మాట అండి, శరీరం తుండే వాళ్ళకి ఆకలిస్తుంది, వాళ్ళు తింటారు, కానీ నేను దూతను కదండి, నా శరీరం ఉండదు కదండి, నాకు ఆకలి ఉండదు అన్నాడు. ఏమయ్యా గబ్రియేల్, ఈ జానడ పొట్టకొరగా అడ్డమైన గడ్డి కరుస్తున్నాం మేము ఈ లోకంలో, చెయ్యరాని పనులన్నీ పొట్ట నిండడానికే మేము చేస్తున్నాం. మాకులాగా ఆకలి కానోడివి, మా కష్టం ఎరగనోడివి, మా పక్షంగా ఏం మాట్లాడతావు? సరేలే, రెండో ప్రశ్న అడుగుతా, దీనికన్నా జవాబు చెప్పు. రెండో ప్రశ్న ఏంటనంటే, ఏం లేదు గబ్రియేల్ గారు, మేము బాగా కునుకు తీస్తుంటాం. మా చెల్లాయిలు కొంతమంది వాక్యం వినడానికి వచ్చి కూడా కళ్ళు మూసుకొని నాగుపాములా ఊగుతారు. ఒకరికి కనబడ్డారులేండి నాకు, వాళ్ళకి నిద్రపోరు, అయిపోయింది వాళ్ళ పని. మేము బాగా నిద్రపోతాం గబ్రియేల్ గారు, మరి మీరు నిద్రపోతారా అన్నాను. అదేం మాట అండి, శరీరంతో ఉండేటువంటి వారికి అలసట ఉంటుంది, వారు నిద్రపోతారేమో, కానీ నేను దేవదూతనండి, నాకెందుకు నిద్ర వస్తుందండి అన్నాడు. ఏమయ్యా, మాకులాగా తినలేవు, మాకులాగా నిద్రపోలేవు, మరి మా పక్షంగా మా కష్టాల గురించి ఏం మాట్లాడుతావు నీవు? దేవుని పక్షంగా మాట్లాడతావేమో, మా పక్షంగా మాట్లాడడానికి మా అనుభవాలు నీకు లేవే అన్నాను. ఇంకేదైనా ఉంటే అడగండి అన్నాడు. ఇంకోటి అడగమంటావా? దీనికి జవాబు చెప్పలేకపోతే గబ్రియేల్ తోక ముడుచుకొని మళ్ళీ పరలోకాన్ని, ఇక్కడ ఒక్క నిమిషం ఉండడానికి వీల్లేదు, జనగామ సెయింట్ మేరీస్ హై స్కూల్ గ్రౌండ్లో అన్నాను, వెళ్ళిపోతానన్నాడు. ఏం లేదు గబ్రియేల్ గారు, మేము చాలా ఏడుస్తాం గబ్రియేల్ గారు, ఎవరైనా చచ్చిపోయారనుకోండి మేము ఏడుస్తాం, నీకు ఏడుపు వస్తుందా అన్నాను. అదేం మాట అండి, శరీరం ఉంటే దాని భావోద్రేకాలు ఉంటే ఏడుపులు వస్తాయి, నాకు శరీరం లేదు కదా, నాకెలా ఏడుపు వస్తుంది అన్నాను.
ఎక్కడి నుంచి? మాకలాగా ఏడ్డం కూడా రానోడివి, మా కష్టం నువ్వేం తెలిసాయా నీకు? మాకులాగా తిండి తినకపోతివి, మాకులాగా నువ్వు నిద్రపోకపోతివి, మాకులాగా నువ్వు ఏడవకపోతివి, మా కష్టమే ఎరగని వాడివి, మా పక్షంగా ఏం మాట్లాడతావు? వెళ్తావా? నిన్ను పంపించామంటావంటే వెళ్ళొస్తాను బాబు, అందరికీ వందనాలు, బాయ్ అంటూ పోయాడు. ఎవరు? మీరు లైన్లోకి వచ్చారే, మంచిది. పరలోకానికి వెళ్ళాడు. దేవుడు అడుగుతున్నాడు, గబ్రియేల్, మనుషుల్ని నన్ను సమాధానపరచుదామని నువ్వు జనగామ సెంట్ మేరీస్ హై స్కూల్ గ్రౌండ్కి వెళ్ళావుగా, అక్కడ చాలామంది ఉన్నారుగా, మరి వాళ్ళని నన్ను సమాధానపరిచావంటే ఏమి సమాధానపరచను ప్రభువా? అక్కడ గంపలో వేసుకుని మైకనకాలు నిలబడి నా మీద పడిపోయాడు. 3 ప్రశ్నలు వేశాడు, దేనికి జవాబు చెప్పలేకపోయాను. కనుక నేను ఇక పనికిరాను, నిన్ను ఈ మనుషులు కలపలేను, నీ గురించి నాకు చాలా తెలుసు, కానీ ఆ మనుషుల గురించి ఒక అనుభవం నా దగ్గర లేదు ప్రభువా, నేను మనుషుల్ని నేను కలపలేను, అందుకే వచ్చేసాను అన్నాడు. మరి ఎవరు వెళ్తారు మనుషుల్ని నన్ను కలపడానికి అని అంటే, వాక్యమైన ఆయన అంటున్నాడు, తండ్రి నేను వెళ్తాను, నీవును పరిశుద్ధాత్ముడు కలిసి నన్ను కన్యమరియ ఒక కన్యక పొట్టలో పెట్టండి, నేను వెళతానంటేను తండ్రి అయిన దేవుడును ఇవడి పరిశుద్ధాత్ముడును యేసును కన్యమరియలో పట్టగా, ఇవడి వాక్యాన్ని పెట్టగా యేసుక్రీస్తు అన్న పేరు మీద ఆయన వచ్చాడు. వింటున్నారా లేదా? మళ్ళీ జనగా మన మీటింగే వచ్చాడు. ఎవరు? ఈయన సంగతి కూడా పట్టేయాలిగా మనం. సరే చూద్దాం రండి. ఆయన వచ్చారు మీటింగ్. ఎవరు మాట్లాడతారు? మీరా నేనా? నేనే మాట్లాడుకోవాలి. భలే తెలివైన వాళ్ళు మీరు, నా మీద తోసేయండి. సరే మంచిది రండి. వచ్చారు. ఆయన రాగానే, ఎవరండి మీరు? మా జనగా మా మీటింగ్కి వచ్చారు, ఏం పని మీకు అన్నాను. నా పేరు వాక్యం అండి, నేను మరి అనే అమ్మ పొట్టలోంచి లోకానికి వచ్చాను, నన్ను యేసు అని పిలుస్తారండి, నేను క్రీస్తునండి అన్నాడు. మంచిదండి యేసుక్రీస్తు గారు, ఏం పని మీద వచ్చారు అన్నాను. దేవునికి మీకు శత్రుత్వం ఉందండి, కలుపుదామని వచ్చానండి అన్నాడు. మమ్మల్ని దేవుణ్ణి కలుపుతావా? దేవుని సంగతి తెలుసా అన్నాను. తెలియడం ఏంటండి, నేను దేవుడనే. దేవుడంటే సార్వభౌముడు, నేను సార్వభౌముడిని. దేవుడంటే సర్వశక్తిమంతుడు, నేను సర్వశక్తిమంతుడిని. దేవుడంటే సర్వజ్ఞాని, నేను సర్వజ్ఞానిని. దేవుడంటే సర్వప్రసన్నుడు, నేను సర్వప్రసన్నుడిని. దేవుడంటే ప్రేమస్వరూపి, నేను ప్రేమస్వరూపుణ్ణి. దేవుడంటే నీతి న్యాయాలు కలిగిన వాడు, నేను నీతి న్యాయాలు కలిగిన వాడిని. దేవుడంటే సత్యసంధత్వం కలిగిన వాడు, నేను సత్యసంధత్వం గలవాడిని. దేవుడంటే మార్పు లేనివాడు, నేను మార్పు లేని వాడిని, నేను దేవుడను అన్నాడు. భలే మంచిదండి యేసుక్రీస్తు గారు, భలే చెప్పారు దేవుని గురించి. మరి మా సంగతి తెలుసా అన్నాను. మీ సంగతి తెలియాలా? ఏం తెలియాలో అడగండి చెప్తానన్నాడు. ఏమి లేదు యేసుక్రీస్తు గారు, మేము బాగా తింటాం. ఉదయం 12 ఇడ్లీలు వేస్తాం, మధ్యాహ్నం ½ కేజీ బియ్యం లేపేస్తాం, సాయంత్రం 1/4 కేజీ పకోడీ లేపేస్తాం, రాత్రికి మరొక ½ కేజీ బియ్యమన్నా లేపేస్తాం. రుచిగల కూర ఉంటే మేము బాగా తింటాం యేసుక్రీస్తు గారు, మీరు తింటారా అన్నాను. మీరేం తింటారయ్యా బాబు, మీరేం తింటారు? మీరు తినాలనుకుంటే ఎవరైనా వండేవరకు ఆగుతారు, ఎవరైనా వడ్డించే వరకు ఆగుతారు. నేను ఎలా తింటానో తెలుసా? ఎవడో వండే వరకు వడ్డించే వరకు కూడా నేను ఆగలేను. కావాలంటే చదువుకో అన్నాడు. ఏం చదవమంటావు అన్నాను. మార్క్స్ వార్త 11వ అధ్యాయం 12వ వచనం చదువుకో అన్నాడు. చదువుతున్నాను వినండి. మరునాడు వారు బేతని నుండి వెళ్ళుచుండగా ఆయన ఆకలిగొని ఆకులు గల ఒక అంజూరపు చెట్టును దూరం నుండి చూచి దాని మీద ఏమైనా దొరుకునేమో అని వచ్చాను. చూసారా, ఎవడ వండే వరకు వడ్డించే వరకు ఆగుతారు, కానీ నేను పచ్చికాయలు తినైనా కడుపు నింపుకుందామని చెట్టు దగ్గరికి పోయాను. మీకు ఆకలి ఎక్కువ, నాకు ఆకలి ఎక్కువ అన్నాడు. చెప్పండి, ఎవరికి ఆకలి ఎక్కువ? పర్లేదు అనండి, ఏం కాదు, ఆయన ఏమీ అనుకోరు. చెప్పండి, ఎవరికి ఆకలి ఎక్కువ? యేసయ్య. మనకెవరో వండే వరకు ఆగుతున్నాం, ఇంకా ఎవరో వడ్డించే వరకు ఆగుతున్నాం. ఆయన వడ్డించే వరకు ఆగలేక పచ్చికాయలు తిందామని పోయాడండి ఆయన. మనకంటే ఆయనకే ఆకలి ఎక్కువ. భలేగుందండి యేసుక్రీస్తు గారు. మాకేదో సరిపోయినోళ్ళ కనబడుతున్నావు నీవు. సరే, రెండో ప్రశ్న యేసుక్రీస్తు గారు, మేము బాగా నిద్రపోతాం. మా తమ్ముళ్ళు చెల్లాయిలు కాలేజీలో ఉంటూ కొనుక్కు తీయగలరు. మా అక్కలు కొంతమంది నిలబడి వంట చేస్తూ వచ్చన్న కొనుక్కు తీయగలరు. అంతేందుకు మీటింగ్కి వచ్చి కూడా నాగుపాములా ఊగుతూ కూడా నిద్రపోగలరు. యేసుక్రీస్తు గారు మీరు నిద్రపోతారా అన్నాను. మీరేం నిద్రపోతారయ్యా?
ఎవడైనా శబ్దాలు చేస్తే అరిస్తే మీకు నిద్ర రాదు, నేను ఎలా నిద్రపోతానో చూస్తారా మీరు? చూస్తానండి అన్నాను. చూసుకో అయితే మరి. మత్తయి సువార్త 8వ అధ్యాయం, మత్తయి సువార్త 8వ అధ్యాయం 24వ వచనం చూడమన్నాడు. అంతటా సముద్రం మీద తుఫాను లేచినందున ఆ దోణి అలల చేత కప్పబడెను. అప్పుడు ఆయన నిద్రించుచుండగా, చూసారా, గాలి సముద్రం మీద అలలు రేగుతున్నా కూడా నేను ప్రశాంతంగా నిద్రపోయాను. మీకు నిద్ర ఎక్కువ, నాకు నిద్ర ఎక్కువ అన్నాడు. చెప్పండి, ఎవరికి నిద్ర ఎక్కువ? పర్లేదు, ఏమనుకోరు ఆయన, చెప్పండి, పర్వాలేదు. ఆయనకే నిద్ర ఎక్కువ. యేసు ప్రభు గారు, మీరు మాకు భలే సూట్ అవుతున్నట్టు కనబడుతున్నారు, మాకులాగే మీకు ఆకలి అవుతుంది. తమ్ముళ్ళు వింటున్నారా? మాకులాగే నీకు నిద్ర వస్తుంది. ఇంకో చిన్న ప్రశ్న, ఏమనుకోకండి, మేము ఎవరైనా చచ్చిపోయినా ఏదైనా బాధ కలిగితే ఏడుస్తాం యేసుక్రీస్తు గారు, మీరు ఏడుస్తారా అన్నాను. మీరేం ఏడుస్తారయ్యా, మీవన్నీ దొంగేడుపులు అయితేను అన్నాడు. మావి దొంగేడుపులా? అవునవును. ఎవరైనా చచ్చిపోతే సమాధి చేయడానికి వెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ ఇంటికి వచ్చేలోపు జోకులు వేసుకొని నవ్వుకుంటూ మళ్ళీ ఇంటికి వస్తారుగా మీరు. కానీ నా స్నేహితుడు ఒకడు చచ్చిపోయి 4 రోజులు అయింది, నేను సమాధి దగ్గరికి వెళ్ళి ఏడ్చాను తెలుసా మీకు? కావాలంటే చూసుకో అన్నాడు. ఎక్కడ చూడమంటావు? యోహాను సువార్త 11వ అధ్యాయం 35వ వచనం చూసుకో అన్నాడు. యోహాను సువార్త 11వ అధ్యాయం 35వ వచనం. యేసు కన్నీళ్ళు విడిచెను. మనకులాగే ఆకలైంది, మనకులాగనే నిద్ర వచ్చింది, మనకులాగానే కన్నీరు కార్చాడు. ఎందుకో తెలుసా? ఆయన మనలాంటి మనిషి. కానీ అదే సమయంలో ఆయన దేవుడు, దైవత్వానికి 100% దేవుడు, మానవత్వ పక్షంగా ప్రాతినిధ్యం ఇవ్వడానికి ఆయన 100% మనిషి. అందుకని 2 వర్గాలు కలపడానికి ఈయన సరిపోయిన వాడుగా వచ్చినవాడు. అందుకని ఆమె ముందు నిలబడి, అమ్మా దాహానికి నిలిస్తావా? నేను వాక్యమైన వాడనే, శరీరముతో లోకానికి వచ్చాను, నేను దేవుడినే, శరీరముతో వచ్చిన కారణం చేత దాహం వేస్తున్నది, కొంచెం నీళ్ళిస్తావా అని అడిగాడు. ఇది సమరయ స్త్రీకి దొరికిన మొదటి ప్రత్యక్షత. ఆ ప్రత్యక్షతకు వినండి, ఈమె ఏమని అనుకుంది? చదువుతాను చూడండి. యోహాను సువార్త 4వ అధ్యాయం 10వ వచనం ఇలా ఉంది. యోహాను సువార్త 4వ అధ్యాయం 9వ వచనం ఇలా ఉంది. ఆ సమరయ స్త్రీ, యూదుడవైన నీవు సమరయ స్త్రీనైన నన్ను దాహమునికిమ్మని ఎలాగడుగుతున్నావని ఆయనతో చెప్పాను. యూదులైన మీరు సమరయులైన మాతో సాంగత్యం చేయరు కదా, నా చేతుల నుంచి నీళ్ళు వేస్తే తాగుతానంటున్నావేంటి? నువ్వు యూదుడివి కదా అనింది. ఆయన దైవనరుడుగా ఆమె ముందు నిలబడితే నువ్వు యూదుడివి కదా అని అర్థం చేసుకుందంతే. తమ్ముళ్ళు వింటున్నారా? అరే, నేను దైవనరుడుగా నిలబడితే యూదుడివి కదా అని ఆగిపోయిందని యేసు ప్రభువారు ఆమె దగ్గర నుంచి వెళ్ళిపోలేదు, కొంచెం ప్రత్యక్షత పెంచినాడంతే. ఏమి పెంచారో ప్రత్యక్షత? చదువుతున్నాను చూడండి, 10వ వచనం. యోహాను సువార్త 4వ అధ్యాయం 10వ వచనం. అందుకు యేసు, నీవు దేవుని వరమును నాకు దాహమునకు నిన్ను అడుగుచున్నవాడెవడో అది ఎరిగి ఉంటే ఆయన నీకు జీవజలమిచ్చును అన్నాడు. అమ్మా, నేను దేవుని వరమనని నోరు విప్పి చెప్పేశారు ఆయన. యేసు దేవుని వరం తెలుసా మీకు? ఈ వరమైన యేసు దగ్గరకు ఎవరైతే వస్తారో ఆయన 2 వరాలు ఇస్తాట. యేసు దేవుని వరం. ఈ వరమైన యేసు దగ్గరకు ఎవరు వస్తారో వాళ్ళకి ఆయన 2 వరాలు ఇస్తాడు. ఎఫెసీ పత్రిక 2:8 ఒక వరం ఉంది. ఆ వరం పేరు రక్షణ. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు, ఇది మీ వల్ల కలిగింది కాదు, దేవుని వరమే. యేసు ప్రభు దగ్గరకు వస్తే రక్షణ అనే వరం ఇస్తాడు. రక్షణ అంటే బైబిల్ భాషలో పాపక్షమాపణ, మోక్ష ప్రాప్తి. రక్షణ అంటే అర్థం వినండి, పాపక్షమాపణ, మోక్ష ప్రాప్తి. దేవుని వరమైన యేసు దగ్గరకు వచ్చిన వాళ్ళకి రక్షణ అనే వరం ఇస్తాడు. ఇంకో మాట మీతో చెప్పనా? ఇంకో వరం ఇస్తాడు ఈయన. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం చదువుతున్నాను చూడండి, 38వ వచనం. మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తీసం పొందండి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అనే వరమును పొందుదురు. పరలోకం చేరడానికి పాపక్షమాపణ, మోక్షప్రాప్తి కావాలి, రక్షణ కావాలి. భూమి మీద మనిషిలాగా బతకడానికి, దేవుడు ఆశించే స్థాయిలో బతకడానికి నీకు దేవుని ఆత్మ సహాయం కావాలి. నేను ఆత్మను వరముగా ఇస్తాను అన్నాడు.
రక్షణ వరము, ఆత్మవరము ఎవరికి దొరుకుతుందంటే వరమైన యేసునొద్దకు వచ్చిన వాళ్ళకే. అమ్మా నేను దేవుని వరమును, వింటున్నారా లేదా? వరము అంటే ఉచితంగా వచ్చేది బైబిల్ భాషలో. 30 రోజులు పనిచేశాను, 30 రోజుల తర్వాత మీరు ఇచ్చే 3,000 రూపాయలు జీతమా దానమా చెప్పండి? జీతం. నేనేమి మీ ఇంట్లో చెయ్యలా, నేనేమో దారి తప్పిపోయానండి, మళ్ళీ మా ఊరికి పోవాలకు పైసలుంటే పెట్టాడమ్మా అన్నాను, 3,000 రూపాయలు చేతిలో పెట్టి వెళ్ళవయ్యా అన్నారు. ఇది జీతమా దానమా? దానం. దేవుని వరమైన యేసుక్రీస్తు ఏమండి తన యొద్దకు విశ్వాసముతో వచ్చిన వారికి దానముగా రక్షణను, దానముగా పరిశుద్ధాత్మను ఆయన అనుగ్రహించేవాడు. అమ్మా నేను దేవుని వరమును, నీకు నీళ్ళెమ్మని అడుగుతున్నవాడు ఎవడో నువ్వు ఎరుగుంటే ఆయనే నువ్వు అడుగుతావు, ఆయన నీకు జీవజలం ఇస్తాడు అన్నాడు. మరి ఈవిడ గారు ఏమర్థం చేసుకుంది? నేను దైవనరుడును అని నిలబడితే నువ్వు యూదుడు కదా లాగింది. నేను దేవుని వరమనమ్మ అంటే ఏమర్థం చేసుకుంది అక్క? చదువుతున్నాను చూడండి, యోహాను సువార్త 4వ అధ్యాయం ఇలా రాసింది. ప్రియులారా వినండి, 11వ వచనం. అప్పుడు ఆ స్త్రీ, అయ్యా ఈ బావి లోతైనది, చేదుకొనుటకు నీకేమీ లేదే, ఆ జీవజలము నీకు ఎలాగో దొరుకును? తానును తన కుమారులను పశువులను ఈ బావి నీళ్లు త్రాగి మాకిచ్చిన మన తండ్రైన యాకోబు కంటే నువ్వు గొప్పవాడవా అని ఆయనను అడిగాను. నేను దేవుని వరమనమ్మా, నన్ను అడిగితే నీకు జీవజలం ఇస్తానంటే ఈవిడ గారు జవాబేంటో తెలుసా అండి? ఈ బావి నీళ్లు తాగి తన పశువులుగా పెట్టే పిల్లలకు నీళ్ళు ఇచ్చిన మన తండ్రైన యాకోబు కంటే గొప్పవాడవా, మన తాత కంటే గొప్పవాడువా నువ్వు? నేను దేవుని వరమనమ్మంటే తాతగారు కబురు చెప్తుంది. కొంతమంది అలాగే ఉంటారు. తమ్ముడా నువ్వు పాపక్షమాపణ పొందాలి, నువ్వు మారు మనసు పొందాలి, నువ్వు రక్షించబడాలి, నువ్వు దేవుని బిడ్డ అవ్వాలి, ప్రభువుని సరిగా వెంబడించాలి, నువ్వు నాయకుడు అవ్వాలంటే అన్నా మా తాత మా చర్చికి గంట ఇచ్చాడన్న అంటాడు. నీకు గంట తగలయ్యా, గంట ఇచ్చాడంటే వీళ్ళ తాత. మా అమ్మ నాన్నేమో చర్చికి ఏమో బల్లలు చేయించి ఇచ్చారన్నా, కావాలంటే మా చర్చికి వచ్చి చూడండి బల్లల మీద పేరు ఉంటుంది మా అమ్మ నాన్నది. ఒరే నీ సంగతి ఏదో చెప్పారంటే నీవు తాతలనాడు కబుర్లు ఆడతావే. కొంతమంది తమ్ముళ్ళు ఇలాగే ఉంటారు. ఇప్పుడు సంగతి ఏదో చెప్పరా తమ్ముడా, ఇప్పుడు పాపక్షమాపణ పొందాలి, నువ్వు దేవుని బిడ్డవ్వాలి అని చెబుతుంటే వీళ్ళు తాతలనాటి కబుర్లు ఆడతారు. మా శ్రీకాకుళం ఒక సామెత ఉందిలేండి, చెప్పమంటారా? శ్రీకాకుళం వాడిని కదా, సామెత లేకుండా చెప్పడం అవ్వదు, లేకపోతే నాకు కడుపు మంట వచ్చేస్తుంది. సామెత చెప్తాను వినండి. మా శ్రీకాకుళం సామెత ఏంటో చెప్పమంటారా? తాతలనాడు నేతులు తిన్నామని ఇప్పుడు మూతుల వాసన చూస్తే వచ్చేది నేతి కంపు కాదురా తమ్ముడా, పాసి కంపు వస్తుందిరా పాసిమకముడా. తాతలనాడు నేతులు తిన్నామని ఇప్పుడు మూతుల వాసన చూడమంటే నేతి వాసన రాదు, పాసి వాసన వస్తుంది పాసిమకం వల్లారా. తాతలనాడు కబుర్లు చెప్పుకుంటారే, మా తాతలండి మా తండ్రులండి ఎంత భక్తి చేశారో, ఎంత సేవ చేశారో, ఆ గుడికి అది ఇచ్చారు, ఈ గుడికి ఇది ఇచ్చారు. అవన్నీ మనకెందుకు? నువ్వు పాపక్షమాపణ పొందడం అవసరం, నువ్వు యేసుక్రీస్తుని వెంబడించడం అవసరం. ఎందుకో తెలుసా? ఆయన దేవుని వరం. దేవుని వరమైన ఆయన యొద్దకు వస్తే పాపక్షమాపణ, మోక్షప్రాప్తని, రక్షణ వరం ఇస్తాడు. ఈ భూమి మీద నువ్వు సరిగా బ్రతకడానికి నీకు పరిశుద్ధాత్మ అనే వరం ఇస్తాడు. ఇది చెబితే ఈవిడంది మన తాత కంటే గొప్పవాడువా అంది. సరే యేసుప్రభు వారి కోపం తెచ్చుకోవాలా, దైవనరుడిగా నిలబడ్డాడు, యూదుడు కదా అనింది. నేను దేవుని వరమనమ్మ అన్నాడు, మన తాత కంటే గొప్పవాడు అనింది. ఇప్పుడు ఈయన అంటాడు, సరే నీ జీవజలం ఇస్తాను, పోయి నీ పెనిమిటిని తీసుకురా అన్నాడు. పోయి నీ భర్తను తీసుకునిరా అన్నాడు. ఈవిడ గారు అంది, చూడండి ఏమందో చదువుతున్నాను, ఇలా రాసి ఉంది, చదువుతున్నాను చూడండి ప్రియులారా. యోహాను సువార్త 4వ అధ్యాయం 17వ వచనంలో 16 నుంచి చదువుతాను. యేసుని వెళ్ళి నీ పెనిమిటిని పిలుచుకుని రమ్మని ఆమెతో చెప్పాను. ఆ స్త్రీ నాకు పెనిమిటి లేడనగా, చూడండి ఏసేమంటున్నారు, యేసు ఆమెతో నాకు పెనిమిటి లేడని నువ్వు చెప్పిన మాట సరియే, నీకు 5 పెనిమిట్లుండిరి, ఇప్పుడు ఉన్నవాడు నీవాడు, చెప్పండి నీ పెనిమిటి కాడు, సత్యమే చెప్పినావు అన్నాడు. వినండి ఒక విషయం,
నీకు పెనిమిటిలేడు నువ్వు చెప్పిన మాట నిజమేనమ్మా, నీకు 5 పెనిమిట్లు ఉండే వాళ్ళు, ఇప్పుడు ఉన్నవాడు కూడా నీ వాడు కాదు, నువ్వు నిజమే చెప్పావు పెనిమిటిలేడని అన్నాడు. ఈ రహస్యాలు చెప్పేవారు ఎవరంటే సృష్టికర్త అయిన దేవుడే రహస్యాలు బట్టబయలు చేసేవాడు. సృష్టికర్తగా తన ప్రత్యక్షతనిచ్చాడు. ఎక్కడ ఉన్నారా లేదా? భలే ఆశ్చర్యం అండి. ఇంకో విషయం చెప్పనా, ఈమెతో ఈ సంభాషణ చేయడానికి శిష్యులనేమో భోజనానికి పట్టణంలోకి వెళ్ళమన్నాడు. వాళ్ళు 12 మంది, ఈయనతో కలుపుకుంటే 13 మంది. 13కి భోజనం తేడానికి 12 మంది వెళ్ళాలా? ఇలా పరమానంది శిష్యులా? ఏమండి, 13కి భోజనం తేవడానికి 12 మంది పోవాలండి పట్టణంలోనికి. 12 మంది వెళ్ళారట 13కి భోజనం తేవడానికి. మళ్ళీ విడ్డూరం, అది విడ్డూరం కాదు. ఈమె సంగతంతా నేను బట్టబయలు చేస్తా, ఈమె మార్పు కొరకు ఈమె సంగతంతా బట్టబయలు చేస్తా. ఆ విషయం శిష్యులు వింటే ఆమెను కించపరుస్తారు వీళ్ళని వాళ్ళందరినీ పంపించి ఆమె గుట్టురట్టు చేసేసాడు. నీకు 5 పెనిమిట్లుండరి, ఇప్పుడు ఉన్నవాడు నీవాడు కాదు అని చెప్పడంలో ఆయన సృష్టికర్తగా తన ప్రత్యక్షతనిచ్చుకుంటే ఈవిడ గారు ఏం అర్థం చేసుకున్నారు చూడండి, చదువుతున్నాను. అది యోహాను సువార్త 4వ అధ్యాయం 19వ వచనం. అప్పుడు ఆ స్త్రీ, అయ్యా నువ్వు ప్రవక్తవని గ్రహించుచున్నాను. మొదటేమో యూదుడు అంది, తర్వాతేమో తాతకంటే గొప్పోడు అంది, ఇప్పుడు ప్రవక్తం అనుకుంటున్నాను అనింది. యేసయ్యకేం కోపం రాలా, అక్కడే ఉన్నాడు. ఇంకా ఆయనేం మాట్లాడలా. ఈవిడ గారు మాట్లాడడం మొదలుపెట్టేసి గలగలా 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 గలగలా. ఎందుకో తెలుసా, ఇతగాడికి మాట్లాడిస్తే ఇంకేం చెప్తాడో. కాబట్టి అతను మాట్లాడక ముందు మనమే మాట్లాడేద్దామని, మీరు యూదులు యెరూషలేములో ఆరాధిస్తారు, మేమేమో సమరయులు ఈ కొండ మీద ఆరాధిస్తాము అని భక్తి కబుర్లాటం మొదలు పెడితే యేసయ్య అన్నాడు, అమ్మ అక్కడ కాదు ఇక్కడ కాదు, దేవుని ఆరాధించేవారు ఆత్మతో సత్యముతో ఆరాధించే ఒక కాలం వస్తుంది, అటువంటి ఆరాధికుల కొరకు నా తండ్రి వెతుకుతున్నాడు అనగానే గుండెలో రాయిడిపోయింది. ఇదేంట్రా దేవుణ్ణి తండ్రి అంటున్నాడు, ఆరాధన సత్యాలని మాకు చెప్పేస్తున్నాడు ఇక్కడే, ఇవన్నీ కూడా మెస్సియా కథ వస్తే మాకు చెప్పాలని ఇలాగ అడిగింది యేసయ్యను. చూడండి 4వ అధ్యాయం 25వ వచనంలో, ఆ స్త్రీ ఆయనతో, క్రీస్తు అనబడిన మెస్సియా వచ్చునని నేను ఎరుగుదును, ఆయన వచ్చినప్పుడు మాకు సమస్తమును తెలియచేయనని చెప్పగా 26వ వచనంలో యేసయ్య అన్నాడు చూడండి, యేసు నీతో మాట్లాడొచ్చున్న నేనే ఆయనని అన్నాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దామా? క్రీస్తుగా మెస్సియాగా బయలుపరుచుకుంటే ఏమంటే ఆమె అర్థం చేసేసుకుంది, గ్రహించింది. నేనేనమ్మా ఆయనని అన్నాడు. అయిపోయింది, ఆమెకు అర్థమైపోయింది. ఇప్పుడు అడుగుతున్నాను తమ్ముళ్ళు చెల్లాయిలు, దేవుని వాక్యం కొన్ని సంవత్సరాల తరబడిగా వింటున్నావో లేక ఈ మీటింగ్లో 3 రోజుల నుంచి వింటున్నావో నాకు తెలియదు, కానీ ఆ యేసు ఎవరో తాను నీకు బయలుపరుచుకుంటూ ఉంటే ఏమైనా గ్రహించావా? నువ్వు గ్రహించలేదని యేసు ప్రభువు నీ మీద కోపం తెచ్చుకోవాలా? ఏమండి, జెన్నీ క్రిస్టోఫర్ గారి తర్వాత ఎడ్వర్డ్ విలియమ్స్ గారి తర్వాత బ్రదర్ స్వామి తర్వాత మరొక అంకుల్, ఒక అన్నగారు వచ్చి క్రీస్తు ఎవరో బయలుపరచడానికి యూపీఎఫ్ఆర్ పెట్టిన ఈ యూత్ మీటింగ్ను దేవుడు నీ కొరకే వాడుకుంటున్నాడు. అమ్మా నేను దైవనరుడిని అంటే యూదుడు కదయ్యా అనింది. అమ్మా నేను దేవుని వరమనంటే మన తాత కంటే గొప్పవాడువా అనింది. అమ్మా నేను సృష్టికర్తను రహస్యాలు బట్టబయలు చేసేవాడినంటే ప్రవక్తవని అనుకుంటున్నాను అనింది. నేను మెస్సియాను క్రీస్తు నమ్మంటే ఆమె విశ్వసించి సత్యాన్ని ఆమె తెలుసుకుంది. అందుకే ఈమె జీవితాన్ని ఒక అద్దంలా పెట్టి నీ ఇంటి గోడకు తగిలించి చూసుకో, ఆమె గొప్పదో నువ్వు గొప్పవాడవో నీకు అర్థమవుతుంది. ఇన్ని ప్రత్యక్షతలు వింటున్నా గ్రహించలేదే నీవు, మళ్ళీ పెద్ద తెలివైన వాడినని. ఈరోజు యవ్వనస్తులంతా తెలివైన వాళ్ళంటే మీ గురించే చెప్తున్నాను. మీరు కళ్ళతో వింటారు, చెవులతో చూస్తారు. మాయిదారి యుగం ఇది. చెవులతో మీరు చూస్తారు, కళ్ళతో మీరు వింటారు. అదేంటన్నా మాకు అలాగన్నావు అనకండి. అని ఎవరో మాట్లాడుకుంటున్నారు, మీ చెవికి వినపడ్డంలా కళ్ళతో ఇలా చూశారు, లిఫ్ట్ మూమెంట్తో వాళ్ళు ఏం మాట్లాడుకున్నారు చెప్తావు. అంత తెలివితేటలు ఏడిసాయి నీకు. అక్కడేదో శబ్దమైంది నువ్వు చూడలా,
కానీ చెవికి వినబడింది, అక్కడ ఏదైపోయిందో చెప్పగలుగుతావు అన్న తెలివితేటలు వచ్చాయి. కానీ నేను సృజించిన సృష్టికర్తను గూర్చిన ప్రత్యక్షత నీకు అర్థం కాకపోవడం చాలా శోచనీయం. నువ్వు గొప్పవాడవా? పాప ప్రవాహంలో కొట్టుకొని పోతున్న ఈ సమర స్త్రీ గొప్పదో నువ్వే తేల్చుకో. ఇంకెక్కువ చెప్పలేని సమయం చాలదు కనుక మొదటి మాట, దేవుని ప్రత్యక్షత పొందిన స్త్రీ క్రీస్తుని గూర్చిన ప్రత్యక్షత పొందింది. ఆయన, వినండి ప్రియ, ఉత్తి యూదుడు కాదు, ఆయన దేవుని వరం. ఆయన ఉత్తి ప్రవక్త కాదు, ఆయన సృష్టికర్త. ఆయన సృష్టికర్త మాత్రమే కాదు, మానవ జాతిని రక్షించడానికి వచ్చిన క్రీస్తు ఆయన. క్రీస్తు ఆయన. ఇప్పుడు ఆమె ఎలా స్పందించిందో ఆమె స్పందన మీతో చెప్తాను రండి. నాతో ఇలా చూడండి, బైబిల్ వాక్యం యోహాను సువార్త 4:28. ఆమె ప్రతిస్పందనలు ఎట్లున్నాయో చూడండి, ఆమె వైబ్రేషన్స్ ఎట్లున్నాయో చూడండి. 28వ వచనం, ఆ స్త్రీ తన కుండ విడిచిపెట్టి అని రాసింది. బావికి తెచ్చుకుందే కుండ, ఆ కుండను అక్కడే విడిచిపెట్టిందట. విడిచిపెట్టకపోతే ఆ కుండ నిండా నీళ్లు నింపుకోవాలి. ఎక్కడ పోవాలి? ఇంటికి పోవాలి. ఇంటికి పోయిన తర్వాత ఉన్నాడుగా, ఎవరు అమ్మకు చెందినోడు పడేసుకుంది ఈవిడ గారు, వాడికేమో వంట చేసి పెట్టాలి. వాడు బాగా తిన్న తర్వాత పడకెక్కుతాడు. వాడి శరీరానికి సుఖం కావాలనుకుంటే మళ్ళీ వెళ్ళి వాడు పక్కకి వెళ్ళి నిద్రపోయి తన శరీరాన్ని వాడికి అప్పగించి వాడి శరీర సుఖాన్ని ఇవ్వాలి. ఈ కొండ పట్టుకెళ్ళానా మళ్ళీ పాత వేశ్యని అవుతాను, కనుక కొండ దగ్గర పని లేదు అని విడిచిపెట్టవలసిన కొండను అక్కడే విడిచిపెట్టేసింది. యేసుక్రీస్తు ఎవరో ఎరిగాక క్రైస్తవ్యం చేయటం అంటే ఏంటో తెలుసా తమ్ముడు? విడిచిపెట్టవలసిన దాన్ని విడిచిపెట్టడమే. యేసును వెంబడించిన వారు ఎవరైనా చూడండి, వారు విడిచిపెట్టవలసిన వారిని విడిచిపెట్టే వెంబడించారు. పేతురు ఆంద్రేయుల దగ్గరకు ఆయన వచ్చాడు, నన్ను వెంబడించండి అని పిలిపించాడు. చూడండి వారు ఏం చేశారో చదువుతాను. మత్తయి సువార్త 4:19. ఆయన, నా వెంబడి రండి, నేను మిమ్మల్ని మనుషుల పట్టు జాలర్లుగా చేరుతానని వారితో చెప్పాను. వెంటనే వారు తమ వలలు విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. యేసును వెంబడించాలంటే విడిచిపెట్టవలసిన వాడిని విడిచిపెట్టకుండా వెంబడించిన అవ్వతమ్ముడు, అవధి చెల్లాయిలు కొంచెం కిందికి రండి. యోహాను యాకోబుల దగ్గరికి వచ్చాడు, నన్ను వెంబడించండి అన్నారు. వారేం చేసినారు? 22వ వచనం చదువుతారు. వెంటనే వారు తమ ధోనిను తమ తండ్రిని విడిచిపెట్టి ఆయనను వెంబడించారు. విడిచిపెట్టకుండా వెంబడించడం అవ్వదు. మరొక మాట మీతో చెప్పనా? మత్తయి సువార్త 9:9. యేసు అక్కడి నుండి వెళ్ళుచు సుంకపు మెట్టునొద్ద కూర్చొని ఉన్న మత్తయి అని ఒక మనిషిని చూసి నన్ను వెంబడించమని అతనితో చెప్పగా అతడు లేచి ఆయనను వెంబడించెను. సుంకపు మెట్టు దగ్గర ఉద్యోగం వదిలేశాడు, తన చేతిలో ఉన్న డబ్బు సంచి వదిలేశాడు, యేసును వెంబడించినాడు. మొదట తెస్సలోనిక రాసిన పత్రిక 1:10వ వచనంలో ఆ తెస్సలోనిక అనే ప్రాంతంలో ఉన్నవారు తమ విగ్రహములను విడిచిపెట్టి జీవమగల దేవుని సేవించడానికి వారు వచ్చేశారట. ఇప్పుడు చెప్తాను వినండి. క్రీస్తు ఎవరో నీకు అర్థమైన మాట నిజమైతే నువ్వు విడిచిపెట్టవలసిన దాన్ని విడిచిపెట్టవలసిందే. ఏది దేవునికి హేయమో, ఏది దేవునికి నచ్చదో, ఏది నువ్వు ప్రభువుని వెంబడించడానికి ఆటంకమో దాన్ని వదిలేయాలి. ఒక తమ్ముడు చంటాడు, అన్నా నువ్వు చెప్పినవన్నీ బాగున్నాయి కానీ ప్రభువుని వెంబడించాలని ఉంది, కానీ ఈ గానిలోనే ఉంది బోల్డంత బోని. ఆడంటాడు, ఆ పిల్లను మర్చిపోలేనన్నా. ఎందుకంటే ఆ పిల్లకి 143 చెప్పాడంట. 143 అంటే మీ భాషే కదా. మా రోజుల్లో ఎవడు ప్రేమిస్తున్నాను చెప్పడం ఐ లవ్ యూ అనేవాళ్ళం. ఇప్పుడు మీకు అంత ఒళ్ళు బద్ధకమేగా, మీరు ఐ లవ్ యూ అనరు. 143 అసలు మీకు వచ్చిన ఈ SMS లాంగ్వేజ్ ఉందే, అది చదువుతుంటేనే ఒళ్ళు మండిపోతూ ఉంటుంది. ఏమిట్రా వీళ్ళంత సోమరులు అయ్యారు అనిపిస్తుంది. బిఫోర్ అని రాయాలనుకోండి, మేము BEFORE అని రాసేవాళ్ళు. మీరు అంత రాస్తారా? బి అక్షరం రాస్తారు, పక్కన 4 అడతారు, బిఫోర్. ఇది మీకు వచ్చినటువంటి భాష. మేము ప్లీజ్ అని రాయాలనుకోండి, PLEASE మొత్తం అంతా రాస్తాం. మీరు అట్లా రాస్తారా? PLZ అయిపోయింది, ప్లీజ్. మీ SMS భాష తగలయ్యా. ఏమండి ఇప్పుడు ఎవరైనా ప్రేమించాడు అంటాడు 143 అంటాడు, మెసేజ్ పెడతాడు 143. వాళ్ళ అమ్మ నాన్న అనుకుంటారు మా కూతురికి ఏదో బిట్టుకు ఆన్సర్ తెలియదు, ఎవరిని అడిగితే పెట్టాడు బిట్టుకు ఆన్సర్ అనుకుంటారు వాళ్ళ అమ్మ అమాయకుల పాపం వాళ్ళు.
ఆడెవడ 143 పెట్టాడు, ఐ లవ్ యూ అనమాట. ఈ పిల్ల ఇట్టించి రిప్లై పెడతా 1432 అయిపోయింది. ఇక వదల్లేనన్నా. నువ్వు ప్రభువుని ప్రేమిస్తే, ప్రభువుని ప్రేమించిన దానికంటే ఇక మరి ఏది దానికి అధికం కాకూడదు. నువ్వు విడిచిపెట్టవలసిన దాన్ని విడిచిపెట్టడమే. విడిచిపెట్టని వారు వెంబడించడానికి పనికిరారు. విడిచిపెట్టని వారు వెంబడించడానికి పనికిరారు. ఆ స్త్రీ ఆ కొండను అక్కడే విడిచిపెట్టిందట. ఏమండి వినండి, మళ్ళీ ఇంటికి కూడా పోలేదు, యేసును వెంబడించింది మహాతల్లి. ఒక విషయం. రెండో సంగతి చెప్తాను. ప్రతిస్పందన ఏంటనంటే, ఆ కొండను అక్కడే విడిచిపెట్టి ఎక్కడ వచ్చిందట? ఊరిలోనికి వెళ్ళిందట. విడిచిపెట్టవలసిన దాన్ని విడిచిపెట్టి మార్చుకోవలసిన దారి మార్చుకుంది. ఎప్పుడు ఊరిలోకి వెళ్ళే మనిషి కాదు. నేను ఇలా ఊహిస్తున్నాను, సమరయ స్త్రీ ఊర్లోకి వచ్చిందనుకోండి, ఆ ఊర్లో ఉన్న ఆడాళ్ళంతా మగాళ్ళు చూసి, మీరు లోపలికి వెళ్ళండి, దుర్మార్గం వచ్చేస్తుంది, మీరు లోపలికి వెళ్ళండి, దాని కళ్ళు మీ మీద పడిందని లాగేస్తుందని ఈ ఆడవాళ్ళంతా భర్తను లోపల పంపించి, ముందు నష్టపోతాయి, మా వీధుల్లోకి వచ్చింది, దీని శార్థం పిండా కూడి పెట్ట, దీని ముఖం చూస్తేనే అరిష్టం అంటారేమో. భర్తలనేమో లోపలికి పంపని చెప్పి ఆవిడ మీద శాపనార్థాలు పెట్టి, ఎందుకు వస్తున్నావు, ఊర్లో ఎవడ పడేసుకోవడానికి వస్తున్నావే, 5 మార్చావు సిగ్గులేందానా, ఇప్పుడోడు కూడా నీవాడు కాదు, ఏ అమ్మకు చెందిన పడేసుకున్నావే దుర్మార్గురాలా, మరి మా వీధిలోకి వచ్చావే అంటారని భయానికి ఎన్నడూ వీధిలోకి రాలేదు. బావికి నీళ్ళు పట్టుకోవడానికి వెళ్ళినప్పుడు స్త్రీలందరూ వచ్చే ఉదయాన్న పోలేదు, స్త్రీలందరూ వచ్చే సాయంకాలాన పోలేదు, మధ్యాహ్నపు ఎండవేళలో బావికి ఎందుకు వెళ్తుందో తెలుసా? తోలనాడేస్తారు, శాపనార్థాలు పెడతారు, కించపరుస్తారు, లేనిపోని మాటలను ఏడిపిస్తారు. అందుకనే మధ్యాహ్నపు వేళ పోయింది మహాతల్లి. కానీ ఇప్పుడు యేసును కలుసుకున్న తర్వాత తన దారి మారిపోయింది. అమ్మ ఆలకిస్తున్నారా? మీరు బైబిల్లో చూడండి, యేసును కలుసుకున్న తర్వాత వాళ్ళ దిశ, వాళ్ళ దశ మారవలసిందే. చిన్న పిల్లాడండి యేసు ప్రభు. ఆయన చూడడానికి తూర్పు దేశం నుంచి వచ్చారు జ్ఞానులు. యేసును చూడగానే, వింటున్నారా, దేవదూత చేత బోధించబడిన వారై వేరొక మార్గమున పోయిరి అని రాసింది మత్తయి సువార్తలో. పాత మార్గములో వెళ్ళలేదు, వాళ్ళ దారి మారిపోయింది. తమ్ముడు, యేసు ప్రభు నమ్మటం అంటే మతం పుచ్చుకోవడం కాదు. ఎవడ బుద్ధి లేనోడు మాట్లాడతాడు ఆ మాట. వాడు ఆలోచించక, వాడు అర్థం చేసుకోక, వాడు అవగాహన చేసుకోక, ఎవడో చెప్పిన అపార్థాలు విని అపోహలు పెట్టుకొని ఇదొక మతం అంటాడు వాడు. యేసు ప్రభువుని నమ్ముకోవడం అంటే అర్థం మార్చుకోవలసిన నీ దారి మార్చుకోవడమే. విడిచిపెట్టవలసిన దాన్ని విడిచిపెట్టాలి, మార్చుకోవలసిన దారి మార్చుకోవాలి. ఈవిడ గారు అదే చేసింది. మూడో విషయం చెప్తాను, టైం అవుతుంది గనక మూడో విషయం చెప్తాను చూడండి. అదే యోహాను సువార్త 4వ అధ్యాయంలో 29వ వచనం చూడండి. మీరు వచ్చి నేను చేసినవన్నీ నాతో చెప్పిన మనుషుని చూడండి, ఈయన క్రీస్తు కాడా అని ఆ ఊరి వారితో చెప్పగా, ఇప్పుడు నాకేమర్థమైందో చెప్పమంటారా? వినండి. విడిచిపెట్టవలసిన దాన్ని విడిచిపెట్టి మార్చుకోవలసిన దారిని మార్చుకొని చెప్పవలసిన సాక్ష్యాన్నే చెబుతుంది, చెప్పవలసిన మంచి మాటలే చెబుతుంది. తమ్ముళ్ళు చెల్లాలి వినండి, యేసు ప్రభు నమ్మడం అంటే దేవుని మందిరములో దేవుని సేవకుల ముందు కూర్చొని శిష్యత్వం చెయ్యి. లోపల సంఘములో నువ్వు చేయాల్సిన పని సావాసం, శిష్యత్వం. సంఘం బయటకు వచ్చిన తర్వాత సాక్ష్యం చెప్పాలి. దేవుని సంఘములో, మందిరములో నువ్వు శిష్యత్వం చేయి, శిష్యుడిగా శిష్యురాలుగా తయారు. నువ్వు మందిరం నుంచి బయటకు వచ్చిన తర్వాత సాక్ష్యం చెప్పు. సాక్ష్యం చెప్పడం అంటే నీ కథ వినిపించడం, సాక్ష్యం చెప్పడం అంటే యేసయ్య కథ వినిపించడం. ఏదైనా కథ వినిపించి పర్వాలేదు, యేసయ్య కథ వాక్యములు ఉంది, ఇదన్నా చెప్పు. నీ కథ నీ దగ్గర ఒకటి ఉంది, యేసు ప్రభు నేను ఎలా కలుసుకున్నాడు ఇదన్నా చెప్పు. యేసయ్య కథ అన్నా చెప్పు, నీ కథ అన్నా చెప్పు. అసలు నీ దగ్గర ఏ కథ లేకపోతే భూమి మీద నీ కథ ఎందుకు రా తమ్ముడా? యేసయ్య కథ అన్నా చెప్పు, లేదా నీ కథ అన్నా చెప్పు. నీ దగ్గర ఏ కథ లేకపోతే నీ కథ ముగించుకుంటేనే మంచిదేమనిపిస్తుంది నాకు. ఇక్కడ ఉన్నారా లేదా? ఉండక సస్తామరా, గంపలో వేసుకొని పడిపోతున్నాం అన్నట్టు చూడకండి. ఎన్నొచ్చాయి ఇప్పుడు చెప్పండి తమ్ముళ్ళు మనకి?
మొదట విడిచిపెట్టవలసిన దాన్ని విడిచిపెట్టింది, మార్చుకోవలసిన దారిని మార్చేసుకుంది, చెప్పవలసిన సాక్ష్యాన్నే చెబుతున్నది. 4వ సంగతి చెప్తాను రండి. అదే యోహాను సువార్త 4వ అధ్యాయంలో, సమయం అవుతుంది, ఎక్కువ వివరించలేకపోతే మీరు ధ్యానం చేయండి. తర్వాత 4వ అధ్యాయంలో చదువుతున్నాను చూడండి మిత్రులారా, 40వ వచనం. ఆ సమరయులు యేసు యొద్దకు వచ్చి తమ యొద్ద ఉండమని ఆయన వేడుకున్నారు గనుక ఆయన అక్కడ 2 దినములు ఉండెను. ఆయన మాటలు వినినందున ఇంకనూ అనేకులు నమ్మి ఆ స్త్రీని చూచి, ఇక మీద నువ్వు చెప్పిన మాటను బట్టి కాక మా మట్టుకు మేము విని ఈయన నిజముగా లోకరక్షకుడని తెలుసుకొనుచున్నాము అన్నారు. తమ్ముళ్ళు చెల్లాయిలు వినండి, సమరయ ఊర్లో వాళ్ళంతా వచ్చేసారు యేసు ప్రభు దగ్గరికి వచ్చి, నీ దగ్గర చాలా మాటలు ఉన్నాయి, మేము నేర్చుకోవాలి, మేము మార్చుకోవాలి, మాతో ఉండండి అని అడిగితే 2 రోజులు ఉండిపోయాట. ఆ ఊర్లోనే 2 రోజులు ఉండిపోయాడు. ఊరోళ్ళంతా యేసయ్య చుట్టే ఉన్నారు. మరి ఈవిడ గారు ఎక్కడ ఉన్నారు? ఇక్కడే ఉన్నారు. ఈవిడ గారు ఎక్కడున్నారు? అక్కడే ఉన్నారు. ఆ స్త్రీని చూచి అంటున్నారు, అమ్మా నువ్వు చెప్పిన మాటను బట్టి కాక మేము ఈయన దగ్గర నుంచి విని ఈయన చెప్పిన సంగతులన్నీ ఆలకించి ఆలోచించి ఇతడు నిజముగా లోకరక్షకుడని మేము నమ్ముతున్నాము అన్నారంటే 2 రోజులుగా ఈవిడ చేస్తున్న పనింటో తెలుసా? ఇంటికి పోలేదు, యేసయ్యతోనూ ఆయన శిష్యులతోనూ ఆయన నమ్మిన సమరయులతోనూ సావాసం చేస్తున్నది. యేసు ప్రభు నమ్మడం అంటే ఏమండి, ఎవరితో సావాసం చెయ్యాలో వారితో సావాసం చేయటం. చెల్లి తమ్ముడు వింటున్నారా? మన సావాసాలు దేవుని నమ్మిన ప్రజలతో ఉండాలి. ఎందుకంటే బైబిల్లో మాట, పౌలకు మాట అంటాడు, ఏమన్నాడో తెలుసా? దుష్ట సాంగత్యం వలన మన మంచి నడవడి చెడిపోతుందట. అమ్మ వింటున్నారా లేదా? దుష్ట సాంగత్యం చెయ్యొద్దు అన్నాడు. కొరింథీయులకు రాసిన పత్రికలో మీ కొరకై ఆ మాట చదువుతాను వినండి. మీ కొరకై మంచి మాట చదువుతాను వినండి. 1 కొరింథీ పత్రికలో చదువుతున్నాను ప్రియులారా, ఇలా రాసి ఉంది. కొరింథీయులకు రాసిన పత్రికలో ఈ మాట మనం చదువుతాం. ప్రియులారా, అక్కడ ఏమనంటాడంటే పౌలు, ఇప్పుడే జ్ఞాపకం వచ్చింది, ఏమంటే దుష్ట సాంగత్యము మంచి నడవడిని పాడు చేస్తుంది కనుక నువ్వు ఎవరితో సాంగత్యం చేస్తున్నావో అది చాలా జాగ్రత్త సుమా, అది చాలా జాగ్రత్త. కనుక ఈ రోజున ఏమండి 15వ అధ్యాయం 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 33వ వచనం, మోసపోకుడి దుష్ట సాంగత్యం మంచి నడవడిని చేర్పును అని రాసి ఉంది. 15:33. తమ్ముడా, ఎవరితో సాంగత్యం చేస్తావు? యూపీఎఫ్ యూత్ రిట్రీట్కి వస్తావు, ప్రైజ్ ద లార్డ్, సంతోషం. మళ్ళీ కాలేజీకో, యూనివర్సిటీకో, క్యాంపస్కో, హాస్టల్కో వెళ్తావు, లేక ఏదైనా ఉద్యోగం ఉంటే చేసుకోవడానికి వెళ్తావు. నీ సాంగత్యం ఎవరితో? లోకస్తులతో పని చేయాలి, వాళ్ళతో కలిసి చదువుకోవాలి, వాళ్ళతో కలిసి ఉండాలి. కానీ నువ్వు దేవుని పిల్లలతో సావాసం చేయడం నేర్చుకుంటే మంచి నడవడి అబ్బుతుంది. అంతేగాని ఎవడ దుష్ట సాంగత్యం పెట్టావా పాడైపోతావు. మన దగ్గర సామెత ఉంటుంది కదా, 6 నెలల సావాసం చేస్తే ఎలాంటో బాగా తెలుస్తాయి మీకు. 6 నెలల సావాసం చేస్తే వారు వీరైపోతారట. మరి వాడితో సావాసం చేస్తే ఆడిలాగా మారిపోతున్న భయం ఎందుకు నీకు లేదు? అమ్మో, వీడు దేవుని ఎరగన మనిషి, వీడు పాపానికి ప్రేరేపించే మనిషి, వీడితో సాంగత్యం చేస్తే అనవసరంగా నేను శోధించబడతాను, ఎంతవరకు ఉండాలో వాడితో అంతవరకే ఉంటాను, దేవుని పిల్లలతో నేను సాంగత్యం చేస్తాను అనుకోవలసిన నీవు వీళ్ళతో సాంగత్యం ఏంటి? సమరయ స్త్రీ అంటుంది, ఒరే బాబు, తమ్ముళ్ళు, చెల్లాయిలు వినండి, ప్రభువును నమ్ముకోవడం అంటే ఎవరితో సావాసం చెయ్యాలో వాళ్ళతోనే సావాసం చెయ్యాలరా. నేను అట్లా చేశా. ఇంటికి వెళ్ళానా, పాతవాడిని కలిశానా, యేసయ్యతోనే ఉన్నాను, ఆయన నమ్మిన మనుషుల మధ్యలోనే ఉన్నాను, ఆయన బోధ వింటూ కూర్చున్నాను. విడిచిపెట్టవలసిన దాన్ని విడిచిపెట్టా, మార్చుకోవలసిన దాన్ని మార్చుకున్నా, చెప్పవలసిన మాటలు చెబుతున్నా, చెయ్యవలసిన సావాసమే చేస్తున్నా. నచ్చిందా ఈ అక్క మీకు? ఏదో చెప్పంటారా బాబు తమ్ముళ్ళు? ఆవిడ బాగుందా, మనం బాగున్నామా? ఆవిడే బాగుంది. సరే, ఇంకోటి చెప్తాను, 5వ సంగతి. బైబిల్లో రాసిలేదుగా, నేను ఊహిస్తున్నా. బైబిల్లో రాసిలేదు, మళ్ళీ ఎక్కడో చూపించన్నా నాకండి నన్ను, నేను దీన్ని కొంచెం ఊహించి చెప్తున్నాను వినండి. యేసయ్యతో పాటు ఉంది కదా, ఇంట్లో ఉన్నోడు ఏం చేస్తున్నాడు? మొదనష్టపోడు ఏం చేస్తాడు?
అరే నీళ్ళు కనిపోయిందే, నీళ్ళు పట్టుకొని రాలేదేంటి, వంట చేయలేదు, నాకు భోజనం పెట్టలేదు, ఎటుపోయిందబ్బా అని ఆలోచిస్తుండగా ఊర్లో ఏవో అరుపులు వినబడుతున్నాయి. అతగాడు కూడా వచ్చి వాడు కూడా గుంపులోనే చేరాడు. ఆమె యేసయ్య ముందు కూర్చుంటే అందరూ దేవుని వాక్యం వింటుంటే, యేసుప్రభు వారు దేవుని మాటలు చెబుతుంటే, ఆరో వాడు ఎక్కడ కనబడుతున్నాడు? వీడే కదా. ఐదో వాడు ఈడెక్కడున్నాడు? నాలుగో వాడు ఎక్కడున్నాడు? మూడో వాడు ఎక్కడున్నాడు? రెండో వాడు ఎక్కడున్నాడు? ఆడు మొదటోడు ఉన్నాడు. వీళ్ళందరూ నన్ను వదిలేసిపోయిన వాళ్ళే, నా శరీరాన్ని వాడుకున్నారు, నాతో వాళ్ళు సుఖించిపోయారు, భారీగా వాళ్ళ జీవితంలో నాకు చోటు ఇవ్వలేదు వీళ్ళు. సరే, వీళ్ళందరూ కనబడుతున్నారు. నేను అనుకుంటున్నాను వీళ్ళందరినీ మళ్ళీ చూచి అమ్మ శోధన ఏదైనా హృదయంలో వచ్చి ఉంటే యోహాను సువార్త 4వ అధ్యాయం బైబిల్లో ఉండేది కాదు. నేను ఒక విషయం చెప్పనా, ఆమె జయించవలసిన శోధన జయించేసింది. ఆడ కనబడిన శోధన లేదు, వీడు కనబడిన శోధన లేదు, వాడు కనబడిన శోధన లేదు. అసలు హృదయంలో శోధనకు తావే ఇవ్వలా. యవ్వన తమ్ముడు, యవ్వన చెల్లి వినండి, యేసు ప్రభును నమ్ముకోవడం అంటే ఏంటో తెలుసా? జయించవలసిన శోధనలు జయించి బ్రతకడమే. అందుకు నమ్మమంటే మతం ముచ్చుకోవాలంటారా, దిగిపోవాలంటారా? ఆడెవడ బుర్రలేనోడు మాట్లాడాడు, బుద్ధి లేనోడు. ఆడి మాటలన్నీ విని అపోహలు పెట్టుకొని, అపార్థాలు పెట్టుకొని పాపక్షమాపణ పొందక మోక్ష రాజ్యానికి వారసులు కాకుండా అలా జీవితాన్ని వ్యర్థపరుచుకుంటున్నారే కానీ అది కొంచెం ఆలోచిద్దామబ్బా అని అనుకోవడం లేదు మనుషులు. తమ్ముడు వింటున్నారా? ఎంత మంచి వైబ్రేషన్స్ అండి ఈవిడ దగ్గర. మళ్ళీ చెప్పనా, విడిచిపెట్టవలసిన దాన్ని విడిచిపెట్టింది, మార్చుకోవలసిన మార్గాన్ని మార్చేసుకుంది, చెప్పవలసిన మాటల్ని చెబుతున్నది, చేయవలసిన సావాసమే చేస్తుంది, జయించవలసిన శోధనే జయించింది. అది ఆమె గారి దగ్గర ఉన్న ప్రతిస్పందనలు. ఇక ఎక్కువ చెప్పలేని టైం అయిపోయింది. ప్రత్యక్షత పొందింది, క్రీస్తును గూర్చిన ప్రత్యక్షత, ప్రతిస్పందించింది, క్రీస్తువు సరిగానే తన స్పందన చూపింది. చివరి మాట, ఆమె ఫలించిన ఒక రెండు మాటలు చెప్తాను. ఎంత బాగా ఫలించిందో చూడండి. ఒక మాట చెప్తాను, అదే యోహాను సువార్త 4వ అధ్యాయంలో, యోహాను సువార్త 4వ అధ్యాయంలో చదువుతున్నాను. 39వ వచనం చూడండి. 39, నేను చేసినవన్నీ, తమిళ్లో చూస్తున్నారు కదూ, 39వ వచనం, నేను చేసినవన్నీ నాతో చెప్పేనని సాక్ష్యం ఇచ్చిన స్త్రీ యొక్క మాటను బట్టి ఆ ఊరిలోని సమరయులలో అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి. గౌరవం లేని సమాజమంతా చిన్నచూపు చూస్తున్న ఒక వేశ్య, ఒక కులట, ఒక పతిత, పాప ప్రవాహంలో కొట్టుకుపోతున్న ఆడది ఈ రోజున మారి వారి ముందు యేసుని గూర్చి చెబుతుంటే ఆమె మాటలు విని అనేకులు యేసునందు విశ్వాసం ఉంచారట. ఫలించలేదా ఈమె? మనము దేవుని కొరకు ఫలమును ఫలించినట్లు మృతులలో నుంచి లేపబడిన యేసుక్రీస్తున వేరొక పురుషుని దగ్గరకు వచ్చాము. ఈ అమ్మ ఫలించింది. ఎంతమందిని ప్రభువులోకి తెచ్చిందండి ఆమె, ఎంతమందిని దేవునికి సమీపస్తులుగా చేసింది. ఇది ఫలభరితమైన జీవితం. ఇంకొకటి బైబిల్లో రాసిలేదుగా నేను చెబుతున్నాను. అదేంటో తెలుసా? ఆమె ఫలించింది అనడానికి మరొక మాట చెప్తాను. ఆమె జీవితం దేవునికి ఎంత నచ్చిందో, యేసుప్రభుకి ఎంత నచ్చిందో, పరిశుద్ధాత్మ దేవునికి ఎంత నచ్చిందో యోహానుకు ప్రేరణించి ఆమెను గురించి ఒక చాప్టరే రాయమని దేవుడు మొత్తం రాయించి బైబిల్లో పెట్టాడు. ఫలభరితమైన జీవితం అంటే దేవుని పరిగణలోనికి వచ్చింది, దేవుని లెక్కలోనికి వచ్చింది, దేవుని గ్రంథంలోకి వచ్చేసింది. తమ్ముళ్ళు, చల్లాయిలు వినండి. ఈరోజు దేవుడు నీ గురించి ఏదైనా రాసుకోవాలనుకుంటే ఒక లైన్ అయినా రాసుకోవడానికి బతుకులు ఏమైనా ఉంటుందా? ఒక 3 లైన్లు నీ గురించి రాసుకోవడానికి ఏమైనా ఉంటుందా తమ్ముడు? ఒక పేరా ఏమైనా రాసుకోగలుగుతాడా? ఒక చాప్టర్ ఏమైనా రాసుకోగలుగుతాడా? నీ గురించి దేవుడు ఏదైనా రాసుకోవాలి అని అనుకుంటే నిన్ను గురించి వ్రాయడానికి దేవుని దగ్గర ఏ మాటలు మిగులుతాయి? ఏమి రాసుకోగలుగుతాడు నీ గురించి? సమరయ స్త్రీ లాంటి అనుభవాలు ఉంటే మన గురించి కూడా ఏదైనా రాస్తాడు, మన పక్షంగా ఏదైనా సాక్ష్యం ఇస్తాడు. నేను ముగించేస్తున్నాను. ఇవ్వండి, దేవుని పిల్లలమైన మనం దేవుని కొరకు ఫలించాలి. నువ్వు ఒక మోడుబారిన చెట్టులాగా ఉండడం
అది దేవుని చిత్తం కాదు. నువ్వు ఫలించాలి. మనం దేవుని కొరకు ఫలమును ఫలించినట్లు మృతులలో నుంచి లేపబడిన యేసుక్రీస్తు అని వేరొక పురుషుని యొద్దకు మనం వచ్చాం. ఆయన ప్రత్యక్షత పొందావా? క్రీస్తు ఎవరో 3 రోజులుగా వింటూ వస్తున్నావు. ఆయన ఎవరో మరోసారి నేను కూడా ఆయన ప్రత్యక్షత మీతో చెప్పాను. ఆ ప్రత్యక్షత విన్న నువ్వు ప్రతిస్పందిస్తే విడిచిపెట్టవలసిన వాటిని విడిచిపెడతావా? మార్చుకోవలసిన తీరు మార్చుకుంటావా? చెప్పవలసిన మంచి మాటలే చెబుతావా? సావాసం ఎవరితో చెయ్యాలో చేస్తావా? చివరిగా వినండి, నువ్వు దేవుని కొరకు జయించవలసిన శోధనే జయించిన వీరుడుగా, ఒక వీర నారీమణిలాగా దేవుని కొరకు బ్రతుకుతావా? అలాగైతే ఫలిస్తావు. ఎవరు ఒక పాట రాశారు, జ్ఞాపకం వస్తున్నది. ఆ పాటలో ఇలా ఉంటుంది: ఫలములను ఆశించిన పరలోకపు తండ్రి తేరి చూస్తున్నాడు నీ వైపు. ఫలించకుండా ఉండడం నీకు న్యాయమా? యజమానుని సహనముతో చెలగాటమా? ఐగుప్తు నుండి పెరికి తెచ్చాడు, సంఘ ద్రాక్ష తోటలో నిన్ను నాటాడు, చుట్టూ తవ్వాడు, ఎరువు వేశాడు, ఆకులతో నిన్ను చూచి ఆయన సంతోషపడతాడా? నువ్వు ఫలించాలని ఆశిస్తున్నాడు తమ్ముడు, నువ్వు ఫలించాలని ఆశిస్తున్నాడు చెల్లి. నువ్వు దేవుని కొరకు ప్రయోజకురాలవై నీ వలన మరి కొంతమంది ఆ నిత్యరాజ్యానికి వారసులు అవ్వాలి. నీ జీవితం బాగుండాలి. నీ వలన మరికొంతమంది యవ్వనస్తుల జీవితం, నీ స్నేహితుల జీవితం, నీ బంధువుల జీవితం అది బాగుపడాలని ఆశించి నీతో ఆయన మాట్లాడుతున్నాడు. ఎరిగావా క్రీస్తు ఎవరో? క్రీస్తే. నీ జీవితాన్ని ఎవడు రూపాంతరపరచువాడు? ఈమె జీవితాన్ని రూపాంతరపరిచాడు. సమాజానికి చీడపురుగు లాంటి ఈమెను సమాజానికి పనికొచ్చే వినడి ప్రియుగొక సీతాకొక చిలుకులాగా మార్చాడు. ట్రాన్స్ఫర్మేషన్ జరిగిపోయింది, రూపాంతరపు అనుభవం జరిగిపోయింది. అదే దేవుడు ఈ మధ్యాహ్నం తమ్ముడా చెల్లెల నీ జీవితాన్ని అలా మార్చాలని ఆశించి నీతో మాట్లాడుతుండగా ఆయన ప్రత్యక్షత ఏంటో అర్థం చేసుకుని ప్రతిస్పందించి ఫలించడానికి ఒక మంచి తీర్మానం చేస్తావా? దేవుని చేతిలో చెయ్యి వేయి, ఆయన ఎప్పుడు విడిచిపెట్టడు. నేను సుమారు 30 సంవత్సరాల కిందట నీ వయసులో ఉన్నప్పుడే, మీ అంత మంచోడేం కాదులేండి, వాక్యం వినడానికి వచ్చాను, కానీ అల్లరి చేద్దామని వచ్చాను. ఎందుకో అల్లరి చేయబుద్ధి కాలేదు. ఆ రోజు పాట విన్నాను, చెప్పబడిన కొన్ని దేవుని మాటలు విన్నాను, యేసుని గురించి ఆలోచించడం మొదలుపెట్టాను. ఒక అద్భుతమైన రోజు యేసు ప్రభు నా సొంత రక్షకునిగా నేను స్వీకరించాను. దేవుడు నన్ను తన కుమారుడుగా ఆయన అంగీకరించాడు. హృదయంలో నెమ్మది వచ్చింది. అప్పుడప్పుడు నా బలహీనత వల్ల నేను దేవుని దూరమైనా ప్రేమించి శిక్షించి నాకు దగ్గర అవుతా తండ్రి. ఏమండి, ఫలభరితమైన జీవితం జీవించడానికి ఆయన పిలుస్తూ అవకాశాలు ఇస్తున్న మంచి తండ్రి. ఆ తండ్రికి కూతుర్లు కాకుండా, ఆ తండ్రి కొడుకులు కాకుండా, ఆ తండ్రి కొరకు ఫలించకుండా, ఆ తండ్రి కొరకు ఫలభరితమైన జీవితం లేకుండా ఒక మోడుబారిని చెట్టులాగా మిగిలిపోవటం ఏం న్యాయం తమ్ముడా? అది ఏమి లాభం చెల్లెలా? కనుక ప్రభుకు నీ హృదయం ఇస్తావా? అన్న అర్థమైపోయింది నాకు. క్రీస్తును నమ్మకంగా వెంబడిస్తాను. చాలిక పాపాన్ని లోకాన్ని వెంబడించి ఎప్పటిగా నా జీవితాన్ని చాలా వ్యర్థం చేసుకున్నాను. జరిగిన గతమేదో జరిగిపోయింది. ఇప్పుడు నా జీవితంలో ఒక నూతన శకం నేను ఆరంభిస్తాను. నా కొరకు ప్రార్థన చేయండి అని మీరు ఇష్టపడుతూ మీరు కూడా ప్రార్థన చేసుకుంటే మీ కొరకు ప్రార్థన చేసి ప్రిసైడర్కి నేను టైం అప్పగిస్తాను. తల్ల వంచండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేస్తాను. తల వంచండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేస్తాం. ఇది చాలా ప్రశస్తమైన సమయం. తమ్ముడు కళ్ళు మూసుకోండి, నాన్న చలాయిలు కళ్ళు తెరవద్దమ్మా చెల్లి ప్లీజ్. కళ్ళు మూసుకోవడం ధ్యానం కొరకు, ఏకాగ్రత కొరకు, తల వంచడం దేవుని గౌరవించడం కొరకు. ఇందులో జిమ్మిక్కులు లేవు. సుమారు గంట పైన దేవుని మాటలు వింటూ వచ్చావు కదా, సుమారు గంట పైగా దేవుని మాటలు వింటూ వచ్చావు కదా అన్న. సమరీ స్త్రీలాగా విడిచిపెట్టవలసిన దాన్ని విడిచిపెట్టేస్తా, నా మార్గాలు మార్చుకుంటా, నేను దేవుని గురించి మాట్లాడే మనిషిని అవుతా, దేవుని పిల్లలతో నేను సావాసం చేస్తా, చివరికి నేను శోధనలు జయించి పవిత్రంగా జీవిస్తా, నా యవ్వన జీవితాన్ని ఫలభరితంగా చేసుకుంటా. ఈరోజు సమరీ స్త్రీ నాతో మాట్లాడుతూ ఉంది. చెడిపోయిన ఆడదాని జీవితమే ఒక అద్భుతమైన జీవితంగా దేవుడు మారిస్తే నా జీవితాన్ని కూడా మారుస్తాడని అర్థమైంది అన్నయ్య.
నేను ప్రభువుని వెంబడిస్తాను, నా కొరకై ప్రార్థన చేస్తారా అనేవాళ్ళు ఎవరైనా ఉంటే నెమ్మదిగా మీ కుడి హస్తాన్ని మీ తల కంటే కొంచెం పైకెత్తి చూపిస్తారా? మీ కొరకై ప్రార్థించి ముగిస్తాం. వందనాలు తమ్ముడు, వందనాలు తమ్ముడు, వందనాలు చెల్లెలా, గాడ్ బ్లెస్ యూ. ఎవరెవరో చూడొద్దు ప్లీజ్. వందనాలు చెల్లి, వందనాలు తమ్ముడు. చేతులు చాపిన వారలా లేచి నిలబడతారా? మీ కొరకై ప్రార్థన చేస్తాము. మీ చేతికి ఒక కార్డు కూడా ఇస్తారు, అది ఫిల్ చేసి అన్నయ్య వాళ్ళకి ఇవ్వండి. మీకు ఫాలోఅప్ చేస్తారు, మీకు నడిపిస్తారు, మిమ్మల్ని గైడ్ చేస్తారు. ఇంకెవరైనా ఉన్నారా? ఇంకెవరైనా ఉన్నారా? ప్రైజ్ ద లార్డ్ చెల్లి, గాడ్ బ్లెస్ యూ చెల్లిలా, వందనాలు చెల్లి. ఇంకెవరైనా ఉన్నారా? ప్రభు నిన్ను ఆశీర్వదించును గాక. ప్రభుని